ఉండండి. మీ కుటుంబాలు ఎలా సాగుతున్నవి, మీ సంపాదన ఎలా సాగుతున్నవి, మీ జీవనోపాధులు ఎలా సాగుతూ ఉన్నవి, మీ బంధువులతో మీ బంధుత్వాలు ఎలాగున్నవి, మీ భర్త మీ మాట వింటున్నాడా, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా లేదా, మీ భార్య పైన మీ ఆధిపత్యం జరుగుతుందా లేదా. నేను వీటి గురించి ఎక్కువగా ఆసక్తి కలిగలేదు. ఎందుకంటే ఒకసారి ఆ ప్రాణంలో ముద్ద కలిగినప్పుడు ఆటోమేటిక్గానే ఇప్పుడు ఏవైతే మనం మాట్లాడి ఉన్నామో అవన్నీ కూడా దాని స్థానంలో చక్కగా కుదుర్చబడతాయి. అవి ఇదిగో ఇవి సరి చేయబడాల. నేను చెప్తాను, గమనించండి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఒక దొంగతనం చేసి అలవాటు ఉన్నటువంటి వ్యక్తి మానేసి దేవుళ్ళలోకి వచ్చి మళ్ళీ దాని వైపు లాగబడతా ఉంటే నేను దొంగతనాన్ని మానేయాలి అనుకుంటున్నాడు. సినిమాలు చూడడం బాగా అలవాటైన వ్యక్తి దేవుళ్ళలోకి వచ్చి మానేసి మళ్ళీ ఆ తర్వాత సినిమాలు చూడగానే ఇదిగో నేను సినిమాలు మానేయాలయ్యా, ఇది నా బలహీనత అనుకుంటున్నారు. అట్లా ప్రతి పాప విషయంలో కూడా మరలా పడిపోయిన ప్రతి వ్యక్తి కూడా ఇదిగో దీని విషయంలో నేను పడిపోతా ఉన్నాను, ఇది నా బలహీనత, దీన్ని నేను జయించాలనుకుంటున్నారు. కానీ ఆ ప్రత్యేకమైనటువంటి ఆ బలహీనతలను జయించడంలో ఏ స్థాయిలో పని చేస్తున్నామన్నదే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. దేహ స్థాయిలో దాన్ని మార్చాలని చూస్తున్నామా, ఎన్నటికీ ఓడిపోతూనే ఉంటాం. నీకు ఎప్పటికీ విజయం రాదు. అది ఎలాంటిదంటే, మీ ఇంట్లో ఫ్రిడ్జ్లో కేక్ పెట్టి మీ పిల్లోని తినకుండా ఆపడం లాంటిది. ఎక్కువసేపు ఆపలేవు. ఇట్లా వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి రాగానే వాడు తినేస్తాడు. నువ్వు ఉన్నంతసేపే నియంత్రించబడతాడు. నువ్వు లేకపోగానే మళ్ళీ దాన్ని పట్టుకొని దాని వైపు అడుగులేస్తాడు. దేహ సంబంధమైనటువంటి నియంత్రణ, దీన్ని చేయడానికి కొంత మట్టుకు మాత్రమే మనకు ఆస్కారాన్ని ఇచ్చాడు దేవుడు. అది కేవలం ఉపవాసం ఒకటే. వెరీ సింపుల్. దేహ సంబంధంగా నన్ను నేను నియంత్రించుకోగలగల, ఉపవాసం చేయాలా. ఎలాంటి ఉపవాసాలు చాలా రకాలు ఉన్నాయి. ఒక దేహ సంబంధమైన పొగు ఎక్కువైపోయి పాపము చేయడానికి అత్యంత బలంగా ప్రేరేపించబడుతున్నామా, అలాంటప్పుడు అత్యధికంగా ఉపవాసాలు చేయడము, లేదా ఇష్టమైనటువంటి పదార్థాలను, ఏ పదార్థాల వలనైతే మనము పాపం వైపు పురికొల్పబడుతున్నామో దాన్ని మానేయడమే మనం చేసే గొప్ప ఉపవాసం. నా స్నేహితులతో కలిసి నేను భోజనం చేస్తూ ఉండగా వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ దుర్భాష నాకు కూడా వచ్చేస్తుంది అనిపించినప్పుడు ఇదిగో అలాంటి వారితో ఆ విందు మానేయడం మంచిది. ఇదే మనం చేయవలసిన ఉపవాసం అక్కడ. కానీ దేహ సంబంధంగా నువ్వు ఎంత చేసిన విజయం నీకు రాదయ్యా. పోనీ ఆత్మ సంబంధంగా మనం చేద్దామా? నా మాట జాగ్రత్తగా వినండి. ఆత్మ సంబంధం కంటే ఒకటి ప్రేమ, ఇంకా జ్ఞాపకము, ఊహ, హేతుబుద్ధి, మనస్సాక్షి. ఈ 5 విషయంలో ఏదైనా మార్పులు చేసి నా బలహీనతలను జయించి దేవుడు నాకు నిర్ణయించిన పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పూర్తిగా పొందుకొని నేను దేవుని రాజ్యానికి ఇక ఫైనల్ అయిపోతాను అని నీకు నువ్వు అనిపించినట్లయితే, ఈ ఆత్మ విషయంలో ఏదైనా మార్పు కలిగినప్పుడు ఈ మార్పు ఎక్కువ కాలం ఉంటుంది. దేహ సంబంధమైన విషయంలో నువ్వు చేసిన ప్రయత్నాలు కలిగే ఫలం కన్నా ఆత్మ సంబంధమైన విషయంలో నువ్వు చేసేటువంటి పనుల వలన ఎక్కువగా ఫలితం కనబడుతుంది, దీర్ఘకాలికంగా కనబడుతుంది. నేను ఒక ఉదాహరణ చెప్తా చూడండి. మీ అందరి జీవితాల్లో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నీ హేతుబుద్ధి, నీ జ్ఞాపకము, నీ మనస్సాక్షి, నీ ప్రేమ, అది ఏదైనా సరే ఈ 5 గుండా సమయం ఖాళీ దొరికినప్పుడల్లా వర్తమానములు, ప్రార్థనలో మాత్రమే సమయాన్ని గడిపినప్పుడు ఏది దేహ సంబంధమైన నియంత్రణ గుండా జయించలేని పాపాలను ఈ ఆత్మ గుండా ఎక్కువ కాలం జయించాము, ఈజీగా జయించాము. కరెక్టేనా? మరి ఇలా జయించినప్పుడు దీని వలన కలిగే విజయము అత్యధిక సమయం వరకు కొనసాగిస్తూ వచ్చింది. కానీ ఒక్కసారి మళ్ళీ ప్రార్థనలు కానీ, వాక్య ధ్యానాలు కానీ, వర్తమాన ధ్యానాల్లో కానీ సన్నగిల్లినా, కుటుంబ బలిపీఠంలో సన్నగిల్లినా, ఆధ్యాత్మిక జీవితంలో సన్నగిల్లగానే మళ్ళీ ఆ పాపాలు వెనక్కి రావడం జరుగుతూ ఉంది. ఇది ఎప్పుడైనా అనుభవించారా? అనుభవాల్లో కలిగిందా? ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ ఆత్మలోనే అత్యధికంగా శుద్ధీకరణ కార్యక్రమం జరుగుద్ది.
వాక్యం వినుట వలన వినుట వలన వినుట వలన వినుట వలన విశ్వాసం ఉత్పత్తి అవుతుంది. ఈ విశ్వాసం ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? ప్రాణంలో. ఈ ప్రాణంలో ఉత్పత్తి అయినటువంటి ఈ విశ్వాసము పరిపూర్ణ స్థాయికి చేరడానికంటే మునిపే మధ్యలోనే ఇది బలపరచుటకు కావలసినటువంటి ఈ ప్రక్రియను మధ్యలో ఆపేస్తున్నాం మనం. అయితే తాత్కాలిక కాలానికి మట్టుకు మాత్రమే యూట్యూబ్లోనో లేకపోతే ఎలాగో అక్కడ ఇక్కడ వర్తమానాలు కానీ వాక్యం కానీ ప్రార్థనలు కానీ ఇక చూడండి వరుస వెంబడి వరుసలు విని 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 బలపరుచుకున్నటువంటి స్థితిగతులు. కానీ దీని వలన కూడా తాత్కాలిక విజయం ఎందుకు కలుగుతుంది? ఎందుకంటే పరిపూర్ణమైనటువంటి విజయము ప్రాణంలో జరిగే ముద్ర వలన దాని ఫలంగానే జరిగేది. పరిపూర్ణ విజయం వచ్చిన చోటే ముద్ర వస్తుంది. ఆమేన్. ఆ పరిపూర్ణ ముద్ర రావడానికి గల సంపూర్ణమైన మార్పు చేర్పులు చోటు చేసుకోవాల్సింది ప్రాణంలోనే. ప్రాణంలో సంపూర్ణమైన విజయం కలిగినప్పుడే ఆత్మ నియంత్రణలోకి వస్తుంది. ఆత్మ నియంత్రణలో ఉన్నప్పుడే దేహం బలహీనమే అయిన ఆత్మ సిద్ధే. బలహీనమైన దేహం కూడా నియంత్రణలోకి వస్తుంది. ఎక్కడో ఈ రోజున క్రైస్తవులు అందరూ ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ బ్రైడ్ వధువు సంఘంలో ఉన్నవారు కూడా దేహాన్ని నియంత్రించుకోవడంలో చాలా బాగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆత్మ నియంత్రించుకోవడంలో కూడా బాగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రాణాన్ని నియంత్రించుకోవడంలో ప్రయత్నాలు జరగడం లేదు. రెండో చెప్పాలంటే ఎట్లా నియంత్రించాలో కూడా తెలియదు. నిజం చెప్పాలంటే తమ ప్రాణములను ఏదైతే బ్రహ్మం గారి ద్వారా దేవుడు చెప్పాడో, ఓ మంచి కుక్క చెడ్డ కుక్క, బ్లాక్ డాగ్ వైట్ డాగ్ కదా, దానిలో ఆ మంచి కుక్కకు మాత్రమే అది మాత్రమే ఎదుగునట్లుగా దానికి ఆహారం పెట్టే స్థితిని గురించి మాట్లాడతాడు ఆయన. ఇక్కడ ఏమవుతుందయ్యా అంటే నీవు మంచిదానికి ఎక్కువ ఆహారం పెడుతున్నప్పుడు చెడ్డదానికి ఆహారం పెట్టకపోతే ప్రారంభ దినాల్లో ఇది కొంత బలాన్ని పుంజుకొని ఇది కొంత బలహీనపడుతుంది. అట్లాగే కొనసాగించామనుకో ఇది మరింత బలాన్ని పొందుకుంటుంది, ఇది మరింత బలహీనపడుతుంది. ఎప్పుడయ్యా నీలో పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్ము ప్రాణంలో జరుగుతుందంటే ఇది ఈ చెడ్డకు ఒక చచ్చిన తర్వాత జరుగుద్ది. ఇది ఎదుగుదల ఎదుగుదల ఎదుగుదల, ఇది దీని యొక్క శక్తిని కోల్పోట ఇది జరుగుతున్నప్పుడు ముద్ర జరగదు. ఇక ఈ కార్యము సంపూర్తి చేయబడి ఇది సంపూర్ణంగా సమాధి చేయబడి ఇది మాత్రమే నివసించే స్థాయిలోనే పరిశుద్ధాత్మ బాప్తిసం ప్రాణంలో జరిగేది. ఒకసారి ఈ నల్ల కుక్క లేకపోతే అవిశ్వాసము ఇది సంపూర్ణంగా చనిపోయిన తర్వాత ఈ విశ్వాసము మంచి కుక్క ఇది మాత్రమే నివసించుచున్న వ్యక్తిలో యొక్క ఆత్మకార్యాలు వేరు, దేహ సంబంధమైన కార్యాలు వేరు. పొరపాట్లు ఉంటాయి, పాపాలు ఉండవు. పొరపాట్లు జరుగుతాయి, పాపాలు జరుగుతాయి. అదే ఈ కలగడే వర్తమానికి అంటాడు, ఈవెన్ పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకున్న వ్యక్తి అయినా సరే దే మే కమిట్ ఎర్రర్ బట్ నాట్ ద సిన్ అంటాడు ఆయన. పొరపాట్లు జరుగుతాయి కానీ పాపాలు జరగవంటాడు ఆయన. ఇగో ఈ ప్రాణం పైన ఎక్కువగా ప్రాముఖ్యంగా మనం చేయవలసినటువంటి కార్యం అంతా అక్కడే ఉందయ్యా. దాని మీద వర్కౌట్ చేయాలా. వాక్యం వింటున్నామా, ఇదిగో నా ప్రాణంలో మార్పు కలగడం కోసం వినాలి నేను. ఎందుకంటే నా ప్రాణంలో ఆ చెడ్డదైన దాన్ని పూర్తిగా సమాధి చేసినప్పుడు నాలో జరిగే విజయము అది పరిపూర్ణము, సంపూర్ణము, నిత్యం. అది దానినే దేవుడు అంటాడు ఇది సంపూర్తి చేయబడిన కార్యము. నౌ దిస్ ఈజ్ అ ఫినిష్డ్ వర్క్ ఆఫ్ గాడ్. అప్పుడు సీల్ పడుతుంది. బహుశా నీ హేతుబుద్ధిని జయించవచ్చేమో. హేతుబుద్ధిని జయించడం చాలా ఈజీ తెలుసా. వాక్యానికి సంపూర్ణంగా నిన్ను నువ్వు లోపరుచుకున్నావు అనుకో, ప్రతిదానికి ఆమె అనగలిగేటువంటి ఒక విశ్వాస స్థాయి రాగానే వచ్చేస్తుంది హేతుబుద్ధి. జ్ఞాపకము, నీ గతకాల జీవితాలు కానీ నీ స్వభావరీత్యా వచ్చేటువంటి విషయాలన్నింటినీ జయించగలిగేంతగా ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపితే కూడా నీ జ్ఞాపకాలన్నీ ఎలా అయిపోతాయంటే ఎక్కువగా ఇలాంటి సందర్భాల్లో గడుపుతుండగా వచ్చే కళలు కూడా ఆత్మీయమైన కళలే పడతాయి. అంటే మన జ్ఞాపక స్థాయి ఆ స్థాయికి చేరుకుంటుంది. కానీ నేను మీకు చెప్పే విషయం ఏంటంటే డు నాట్ ఫోకస్ ఆన్ చేంజింగ్ యువర్ లైక్ ఫిజికల్ బాడీ. భౌతికమైనటువంటి ఆ పరిమాణాన్ని మార్చడానికి ఎక్కువగా ప్రయత్నించకండి. చేయాలి, ఇట్ షుడ్ బి వెరీ లిటిల్. ఆత్మ సంబంధమైనటువంటి ఆ 5 ఇన్లెట్స్లలో కలిగే నియంత్రణ కొరకు దాని మార్పు విషయమై కూడా ఎక్కువగా ప్రయత్నాలు చేయకండి.
మన సింగిల్ మెయిన్ ఫోకస్ వచ్చేసి అంతా కూడా ప్రాణం పైన. అదే దేవుడితో పాటు కలిసి నివసించేది. అంతేనా? దేహము అది దయచేసిన వాని యొద్దకి పోతుందా? ఏది పోతుంది? ఆత్మ పోతుంది. ఈ దేహము మన్ను గనుక మన్నైపోతుంది. కానీ ప్రాణమే ఆయన దగ్గరికి వెళ్ళేది. ఏదైతే ఆయన దగ్గరికి వెళ్ళబోతా ఉందో దాని మీద విజయం కావాలి. అక్కడ సంపూర్తి అయిన కార్యానికి ఆయన వేసేటువంటి ద హోలీ గోస్ట్ సీల్. మీ దినదినము బైబిల్ చదువుతున్నారా? ప్రాణం పైన ఎక్కువ ఫోకస్ కలిగి ఉండండి. ప్రార్థన చేస్తున్నారా? ప్రాణం పైన ఆలోచన కలిగి. మందిరానికి వచ్చారుగా, వాక్యం వింటున్నారుగా, ప్రాణంలో ఏదైనా మార్పు కలిగించుకొని పోతున్నామనే చూడండి. చాలా సంఘాలు నాకు తెలుసు, కాపరి ఇది గుక్క పట్టకుండా కాసేపు దడ 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 మాట్లాడేసరికి ఒంటి మీద రోమాలు లిక్కపడుచుకొని అని లేచిపోతారు. అందరినీ నేను తప్పుపట్టను కానీ, బట్ దేర్ విల్ బి సమ్ పీపుల్, ఖచ్చితంగా అక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు, వారి దేహ సంబంధమైన ఉత్తేజంలోనే వాళ్ళు ఎగిరిపడ్డారు. వాళ్ళు ఇక ఆత్మ సంబంధమైన ఉత్తేజంలోకి రాగానే వాళ్ళు చర్చించుకుంటారు. బా, వాట్ ఏ వండర్ఫుల్ మెసేజ్, వాట్ ఏ ఖతర్నాక్ మెసేజ్ అంటాడు ఇక ఒక్కొక్కరిగా. కానీ ప్రాణములో చోటు చేసుకుని ఆ మార్పులు జరిగిన వ్యక్తిలో మాత్రము ఇన్స్టంటేనియస్గా వాళ్ళ జీవితాల మార్పులు కనబడతాయి. వాళ్ళ శైలిలో, వాళ్ళ మాటల్లో, వాళ్ళ నిర్ణయాలలో, వాళ్ళ సహవాసంలో అన్నిట్లో మార్పు కనబడుతుంది అక్కడ. కానీ ఆలోచనాత్మకంగా ఉండి ఈ స్టెప్ వేస్తే అది జరుగుతుందేమో, ఆ స్టెప్ వేస్తే ఇది జరుగుతుందేమో, ఇట్లా మాట్లాడితే అట్లయితుందేమో, అట్లా మాట్లాడితే ఇట్లయితుందేమో, ఇట్లా ఈ యొక్క హేతు బుద్ధితో ముందుకెళ్తున్నారు. చూసారా? అయ్యా, నేను చెప్పింది మీరు గ్రహించగలిగారా? ఇదిగో ఈ వ్యక్తితో మాట్లాడితే భవిష్యత్తు ఇదవుతుందేమో, ఆయనతో మాట్లాడితే ఇదవుతుందేమో, ఇలాంటి ఒక ప్రత్యేకమైన హేతుబుద్ధితో ముందుకు సాగుతున్నామా? ఇంకా మనం కేవలము ఆత్మ మీద మాత్రమే ఫోకస్ చేస్తూ ఉన్నాం. ప్రాణం మీద ఫోకస్ చేసే నా మాటలు మీకు అర్థమవుతున్నాయిగా? ఇది నేను చెప్పిన ఈ మాటలే మీకు అర్థం కాకపోతే ఇది ఎత్తబడుకు సంబంధించిన విషయము. ఇది జరగకుండా ఎత్తబడరు అన్నాడు ఆయన. ప్రాణములో ముద్ర జరగకపోతే, అసలు ప్రాణంలో ముద్ర పొందుకోవడం ఎలాగో తెలుసుకోకపోతే అది ఎత్తబడడం ఎట్లా జరుగుద్ది? ఇంపాసిబుల్ అది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాణ విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండండి. ప్రతిదీ కూడా ఈ ప్రాణంలో విశ్వాస అవిశ్వాసాల్లో విశ్వాసం మాత్రమే వృద్ధి కలిగినట్లుగా, అది మాత్రమే ఉండినట్లుగా, అవిశ్వాసం అనేటువంటిది సంపూర్ణ స్థాయిలో అది భూస్థాపితం చేయబడినట్లుగా మనం చేసేటువంటి భక్తి అంతటికి అది ఒకటే ముఖ్య ఉద్దేశం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరు ఏదైనా చేయండి, ఈ విషయాలు మాత్రం స్పష్టత కోల్పోకండి. ప్రభు చిత్తమే దీనిపైన ఇంకా చాలా లోతైన విషయాల గురించి మనం మాట్లాడదాం. సరే, మంచిది. మన సమయాన్ని మన లేఖనాల గుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయము 44-45 వచనం చూద్దాం. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటినీ ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో నొకడును ఇజ్రాయేలీల ఎదుట నిలవలేకపోయాను. యెహోవా ఇజ్రాయేలీలకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియో తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. ఆమేన్. మరొక వాక్యాన్ని కూడా చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 56వ వచనం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 56వ వచనం. ఎట్లనగా తను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇజ్రాయేలీలకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక్క మాట అయినా తప్పిపోయినది కాదు. ఆమేన్. సరే, మీరున్న చోట తలడం ఉంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడా, లేఖన భాగంలోకి మేము వెళ్ళబోచుండగా దయచేసి
మమ్మల్ని అందరినీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. నీ వాక్యము ద్వారా మేము అనేకమైనటువంటి విషయాలలో సరిచేయబడాలని, మమ్మల్ని మేము సిద్ధపరచుకోవాలని మేము ఆశపడతా ఉన్నాము. ఈ గడియ వర్తమానం కూడా మీరు దేనినైతే బయలుపరిచి ఉన్నారో ఆ వాక్యాల ద్వారా దయచేసి మమ్మల్ని అలంకరించమని, మమ్మల్ని సిద్ధపరచమని, లోటుగా ఉన్న సమస్తాన్ని సరిచేయమని ప్రార్థిస్తా ఉన్నాం. నీ నామ ఘనతార్థమై మా మధ్యలో బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని, నీ ఆత్మీయ యొక్క ఉపస్థితిని మా మధ్యలో సంచరింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. జాగ్రత్తగా గమనించాలా. చదవబడినటువంటి లేఖన గుండా చూస్తే ఆయన అంటాడు, యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చినటువంటి మాటలన్నిటిలో ఒక్కటైనా కూడా తప్పిపోలేదు. ఒక మాట కూడా తప్పిపోలేదు. ఇదే మాటను మరొక చోట మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కూడా సొలొమోను గారి యొక్క ప్రార్థనలో మనకు కనబడుతూ ఉంటుంది. మోషే ద్వారా ఆయన చేసిన వాగ్దానములు, ప్రామిసెస్ కదా, ఆయన వాగ్దానములన్నిటిలో ఒక్కటి కూడా ఇది తప్పిపోలేదు. ఇక్కడే కాదు, బైబిల్లో చాలా చోట్ల రాయబడినటువంటి మాట ఏంటంటే దేవుడి యొక్క ప్రతి ప్రామిస్, ప్రతి వాగ్దానము నెరవేర్పు జరిగిందే కానీ ఒక్కటి కూడా తప్పిపోలేదు. కరెక్టేనా? ఆమేన్. అది ఏదైనా సరే ఖచ్చితంగా నెరవేర్పు జరిగిందే కానీ తప్పిపోలేదు. అయితే ఒకసారి దేవుడి యొక్క వాగ్దానం అన్న పదాన్ని కనుక మీరు నిశితంగా పరిశీలించి చూస్తే, ఆ వాగ్దానం అనే మాటను పరిశీలించి చూస్తే దానిని మీరు మరొక రూపంలో ప్రవచనము అని కూడా పిలవచ్చు. సార్, ఎందుకంటే దేవుడు గతకాలానికి సంబంధించిన వాగ్దానాలు ఇప్పుడు చెప్పడు. వాటిని జ్ఞాపకం చేసుకొని ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుటే కానీ ఆయన యొక్క భవిష్యత్ సంబంధమైన ప్రతి వాగ్దానము ప్రవచనమే. ఎవ్రీ ప్రామిస్ ఆఫ్ గాడ్ దట్ ఈజ్ యెట్ టు హ్యాపెన్ ఈజ్ ఎ ప్రాఫెసీ. ప్రతి వాగ్దానం. ఎందుకంటే వాగ్దానం యొక్క దాని లక్షణాన్ని గమనిస్తే జరగనై ఉన్న ప్రతి వాగ్దానము ఒక ప్రవచనం. ఆమేన్. అంటే రాయబడినటువంటి లేఖనాలను ఇప్పుడు మనం చదివిన లేఖనాలు గమనిస్తే అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా యొక్క ఏ మాట అయినా సరే, ఏ వాగ్దానమైనా సరే, ఏ ప్రవచనమైనా సరే నెరవేర్పు జరుగుటలో తప్పిపోలేదు అంటున్నాడు ఆయన. పట్టుకోగలుగుతున్నారు కదా? అది మాటైనా, వాగ్దానమైన, ప్రవచనమైన అది జరుగుటలో తప్పిపోలేదు. ఆమేన్. మనకు తెలుసు, యెషయా గ్రంథంలో చాలా చోట్ల మనం ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. యెహోవా నోట నుండి బయలుదేరే మాట అది ఆకాశం నుంచి భూమిపై కూర్చే మంచు లాంటిది. అది ఎన్నటికైనా భూమికే చేరాలి కానీ తిరిగి మళ్ళీ పైకి వెళ్ళదు మంచు. అది ఏది బాణము వదిలిపడింది అలాగ ముందుకు మాత్రమే ప్రయాణం చేస్తుందో యెహోవా నోటి వాక్కు అలాంటిది. ఆయన మాట అయినా, వాగ్దానమైన, ప్రవచనమైన అది నెరవేర్పు జరుగుట దిశగానే ప్రయాణించాలి కానీ వెనక్కి రాదు. ఆమేన్. మంచిది. ఇప్పుడు మరికొన్ని లేఖనాలు కూడా తీసుకెళ్తాను. నేను మీతో మాట్లాడుతున్న అంశం మీరు గ్రహించారా? షరతులు, కండిషన్స్. షరతుల గురించి ఇంకొంచెం లోతుల్లోకి జంప్ చేస్తూ ఉన్నాము. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూస్తే గమనించినట్లయితే ఆదికాండము 15వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఆదికాండము మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. ఆ దినమందు యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా, కింద మీరు చూస్తూ ఉంటే 21వ వచనంలో నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేశాను. జాగ్రత్త గమనించాలి. అబ్రాము తను నివసిస్తున్న దినాల్లో దేవుడు ఆయనను దర్శించి ఆయన ఇచ్చిన బలిని దేవుడు అంగీకరించి ఒక నిబంధన రూపంలో
ఈయన తర్వాత సంతతికి దేవుడు చేయబోతున్న ఒక గొప్ప కార్యాన్ని, ఒక గొప్ప వాగ్దానాన్ని, ఒక గొప్ప ప్రవచనాన్ని ఆయన ముందు పెడుతూ ఐగుప్తు దేశం మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఈ మధ్యలో ఉన్న భూభాగం అంతా కూడా కేవలం మీకే అప్పచెప్తాను అన్నాడు ఆయన. ఆమేన్. ఈ భూభాగం అంతా ఎవరికి అప్పచెప్పబడాలి? అబ్రహాము సంతానానికి అప్పచెప్పబడాలా. అయితే తర్వాత దినాల్లో మీరు చూస్తూ ఉంటే దేవుడు చేసిన ఈ వాగ్దాన విషయంలో వాగ్దానం చేయబడినటువంటి కానాను దేశం యొక్క సంపూర్ణమైన స్వాధీనము యెహోషువ యొక్క నాయకత్వం గుండానే జరిగింది. మోషే దానికంటే ముందుగానే నిష్క్రమించడం మనం గమనిస్తాం. యెహోషువ రాగానే అందరికీ గోత్రీకుల చొప్పున దేవుడి యొక్క నడిపింపును బట్టి చీట్లు వేసి మరి ఒక్కొక్కరికి కొన్ని స్థలాలు అప్పచెప్పేశాడు. ఇలా జరిగిన తర్వాత కూడా బైబిల్లో యెహోషువ గ్రంథంలో కొన్ని లేఖనాలు మేము ముందు పెడతాను, జాగ్రత్తగా గమనించాడు. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 63వ వచనం. 15:63. వాటి పల్లెలు పోగా 6 పట్టణములు యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదా వంశస్థులు తోలివేయలేకపోయిరి. జాగ్రత్తగా గమనించాలి. యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదా వంశస్థులు తోలివేయలేకపోయిరి. కరెక్టేనా? మళ్ళీ 16వ అధ్యాయం 10వ వచనం చూడండి. అయితే గెజెరులో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరచుకునలేదు. నేటి వరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీయుల మధ్య నివసించుచు పన్ను కట్టు దాసులై ఉన్నారు. చాలా గమనించండి. ఇక్కడ యెబూసీయులే కానీ కనానీయులే కానీ వీరు ఏ వాగ్దానము ప్రవచనాత్మకంగా నిబంధన రూపంలో దేవుడి చేత అబ్రహాముకు తన సంతాన విషయం అప్పచెప్పబడిందో ఈ కార్యము దేవుడి యొక్క వాగ్దానాల యొక్క లక్షణ ప్రకారంగా ఒక్క మాట అయినా తప్పిపోకుండా జరిగి తీరాలి. ఖచ్చితంగా చోటు చేసుకుని తీరాలి. దేవుడు చేసిన వాగ్దానం ఏంటి? ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఈ మధ్యలో ఉన్న భూభాగం అంతా మీదే, ఖచ్చితంగా మీదే. కానీ ఆ భూభాగాన్ని పంచిపెట్టినటువంటి యెహోషువలోనే అంటాడు ఏమని? యెబూసీయులను వారు తొలివేయలేకపోయారు. తర్వాత కనానీయులను కొంతమందిని తొలివేయలేకపోయారు. ఇంకా ఆ ప్రాంతంలోనే చాలా మందిని వారు తొలివేయలేకపోయారు. మీకు మాట చెప్తున్నా, ఈ రోజున ఇజ్రాయేలీల యొక్క భూభాగంలో కూడా హమాస్ను తొలివేయలేకపోయారు. అంటే ఏ పని అయితే ఇక్కడ యెహోషువ గ్రంథంలో మనం చూస్తున్నామో అది నేటి వరకు కూడా జరుగుతూనే ఉంది. వారి భూభాగం అంతటిని వారు సంపూర్ణంగా ఆధీనంలోనికి నేటి వరకు తెచ్చుకోలేకపోయారు. వారు తెచ్చుకోలేకపోయిన ఈ భూభాగాన్ని చూస్తూ అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు వాళ్ళు. ఏమని? మా పితరుడైన అబ్రహాముకు నువ్వు వాగ్దానం చేశావు, ఈ భూమి అంతా మాదే, ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీస్ దాకా మాదే. కానీ అదే దేవుడు అంటాడు, వాగ్దానము చేయబడిన ఈ భూభాగం అంతా మీ వశము కాకపోవడం గల కారణము మీ అవిధేయత అన్నాడు ఆయన. అన్నమాట వింటున్నారు? అంటే వాగ్దానం వాళ్ళదే, ఆ వాగ్దాన భూమి అంతా వాళ్ళదే. కానీ అక్కడ వారు చేసినటువంటి కార్యాలు ఎక్కడో కొన్ని నియమాలు పాటించకపోవడం వల్ల, షరతులకు లోబడకపోవడం వల్ల ఆ వాగ్దానాలలో ఒక్క మాట అయినా తప్పిపోదు. కానీ ఆ తరం వారికి మాత్రం అది లభించలేదు. మంచిగా వినండి. ఈ భూభాగం మీదే, కానీ కొంతమంది తొలివేయలేకపోయారు. నేటి కూడా అలాగే జరుగుతుంది. కరెక్టేనా? మరోవైపు దేవుడి వాక్యం అంటా ఉంటుంది, దేవుడి వాగ్దానాలు ఏవి కూడా ఒక్కటి కూడా తప్పిపోలేదు. ఇజ్రాయేలులకు చేసిన ఏ మాట కూడా పడిపోలేదు. మాట తప్పిపోకుండా, వాగ్దానం సంపూర్తి జరగకుండా ఈ రెండింటిని ఒక చోట ఎలాగ పెట్టగలుగుతాము అంటే
ఆది కాండంలో మనం చూసినటువంటి ఆ వాగ్దానం ఏదైతే ఉన్నదో, ఏదది? ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు అబ్రహాము యొక్క సంతానానికి దేవుడు వాగ్దానం చేశాడు. ఎందుకది ఇంకా నేటి వరకు చోటు చేసుకోలేదంటే, ఇది ఆ కాలంలో అనుగ్రహించబడిన వారి యొక్క అవిధేయత వలన, నియమాల షరతులకు లోబడకపోవటం వలన వారు ఆ వాగ్దానం వారిదైనను వారు కోల్పోయినారు. కానీ వాగ్దానం నిలిచే ఉన్నది. ఆ ప్రజలు దాన్ని కోల్పోవచ్చు, వాగ్దానం నిలిచున్నది. మరి వాగ్దానం నిలిచుంటే ఎవరో ఒకరికి జరగాలిగా. ఇక్కడ వస్తుంది ఏది? ద రియల్ ప్రామిస్డ్ రాయల్ సీడ్ ఆఫ్ అబ్రహాం. నిజమైన వాగ్దాన సంబంధమైనటువంటి అబ్రహాము సంతానానికి ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీస్ వరకు దేవుడితో పాటు కూర్చొని ఖచ్చితంగా 1000 ఏళ్ల పరిపాలన చేయాల్సిందే. వాగ్దానం తప్పిపోదు, కానీ అవిధేయత వలన ఆ వాగ్దానాన్ని పొందుకుందామని ఆశించిన ప్రజలు తప్పిపోతారు. ప్రజలు దానిని పొందుకున్నట్లు తప్పిపోయినంత మాత్రాన వాగ్దానం అయినట్టు కాదు. వాగ్దానాలు తప్పిపోవు, వాగ్దానాలు ఒక్కటైనను తప్పిపోదు. అందుకే దాన్ని మనము అదే చూసాం. ఏమంటాడైనా? దేవుడైన యెహోవా ఇశ్రాయేలుతో చేసినటువంటి మాటలలో కానీ వాగ్దానాలలో కానీ ఒక్కటి కూడా తప్పిపోలా. కరెక్టేనా? అంటే నేను మీకు ఇప్పుడు చెప్పిన మాట, దేవుడు మిమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో పిలిచాడు. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు ఒక్కొక్కరికి వ్యత్యాసంగా ఉంటుంది. పిలిచిన పిలుపుని బట్టి మిమ్మల్ని దేవుడు చక్కగా ముందుకు నడిపించుకుని తీసుకొచ్చాడు ఆయన. కానీ మధ్యలో మీ పాపపూరితమైనటువంటి స్వభావాల రీత్యా మరలు కొల్పబడి చేసిన మీ పాపముల వలన, అవిధేయత వలన చేసిన వాగ్దానం అలాగే నిలబడినది, కానీ మీ పైకి రాలేదు వరకు. ప్రామిసెస్ ఆర్ స్టేస్, దే ఆర్ ఎటర్నల్. మరణం గారికి ఇట్లాగే దేవుడు వాగ్దానం చేశాడు. ఏమన్నాడు తెలుసా? ఐఎమ్ గివింగ్ యూ అన్ ఎటర్నల్ సైన్. ఒక నిత్య సూచన ఇస్తానన్నాడు. అసలు చాలా మంది దాని గురించి ఎక్కువ మాట్లాడుకోరు, కానీ ఆ పదాన్ని విన్నారా? ఎటర్నల్ సైన్. ఖచ్చితంగా ఆ 7 శిఖరములు కలిగినటువంటి ఆ కొండలు 1000 ఏళ్ల పరిపాలనలో ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఎక్కడ ఉండాలా? ఎటర్నల్, బహుకాలం వరకు ఉండాలా. నిత్యత్వం అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఎటర్నల్ హెల్ అనే పదం రాయబడింది, బట్ హెల్ ఈజ్ నాట్ ఎటర్నల్. ఈ ప్రత్యక్షత మర్చిపోవద్దు. నిత్య నరకం ఉన్నది, కానీ నరకం నిత్యం ఉండదు. అట్లాగే నిత్య సూచన ఉన్నది, సూచన నిత్యం ఒక తెలియదు, బట్ ఇట్ ఈస్ ఎటర్నల్. చాలా మంది ఎటర్నల్ అంటే అన్లిమిటెడ్గా ఎప్పటికీ ఉండిపోతుంది అనుకుంటారు. ఎటర్నల్, నిత్యం అన్న పదానికి 2 అర్థాలు ఉంటాయి. కాలం అనే పరిమాణాన్ని పూర్తిగా కొట్టివేయడం కొరకైనా, లేదా అసలు కాలం అనే పరిమాణానికి బయట దేనితో కూడా ప్రభావితం చెందకుండా చివరి వరకైనా సరే. ఇక చివరి వరకు అనే పదం వాడామంటే కాలంలో ఉన్నట్టే. మళ్ళీ అంటేనా? మనం చివరి వరకు అనే పదాన్ని వాడుతున్నామంటే కాలంలో ఉన్నట్టే. అందుకే నిత్య నరకం ఉంది, కానీ నరకం నిత్యం ఉండదు అంటాడు ఆయన. అట్లాగే ఎవ్రీ ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుడి ప్రతి వాగ్దానము మన కొరకు అట్లాగే నిలబడి ఉన్నది. అయితే ఈ సృష్టి ఎదురు చూసే దేనికో తెలుసా? ఆ వాగ్దానము, నీకోసము చేయబడిన ఆ వాగ్దానాన్ని నీవు పొందుకొనుటకు కావలసినటువంటి షరతులకు లోబడుటకు కావలసినటువంటి ప్రత్యక్షత కోసమే చూస్తుంది. ఎత్తబాటు మన వాగ్దానము, ఆ నిత్యత్వం మన వాగ్దానము, ఆయన సింహాసనం మన వాగ్దానము, ఎన్నిక చేయబడిన మనము మహిమపరచబడుట అనేది మన వాగ్దానము. కానీ ఎలాగూ అనేటువంటి ప్రత్యక్షత పొందుకోవడమే మనం ఈరోజు ఎదురు చూస్తున్నది, భూమి ఎదురు చూస్తున్నది. వాగ్దానాలు ఎరిగామే కానీ దాన్ని పొందుకున్నట్టు కావాల్సిన ప్రత్యక్షత దగ్గరే ఈ రోజున లోపాలు జరుగుతూ ఉంటాయి. దీనినే మనం మొన్న పోయినటువంటి బుధవారం దినాన చూసి రామోత్ గిలాద్ అనే ప్రాంతం, రామోత్ గిలాద్ అనే ప్రాంతము అబ్రహాముకు వాగ్దానం చేయబడినటువంటి ఈ ఐగుప్తు మరియు యూఫ్రటీస్ నది మధ్యలోనే ఉంది. ఇప్పుడు వాగ్దానాన్ని బట్టి ఎవరిదా స్థలము? ఇశ్రాయేలీయులదే, యూదులదే. అందుకొరకే
తమదైన దాని కోసం తాము పోరాటం మొదలుపెట్టినప్పటికీ కూడా దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, నో, ఎవ్రీ ప్రామిస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆన్ కండిషన్స్. షరతుల మీద మాత్రమే వాగ్దానాలు బలమవుతాయి. ఆమేన్. అన్ని వేళ దేవుడితో నడుచుట ఎలా అని వర్తమానం చదివాం, మీకు గుర్తుందా అయ్యా? దానిలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాను. ఏమేం చెప్పానయ్యా? ఎప్పుడు పడిపోకుండా దేవునితో నడవాలంటే ఏమేం కావాలా? తిప్పి చూడండి, పర్లేదు. ఏ పర్టికులర్ కొన్ని హెడ్డింగ్స్ చెప్పాను నేను. అన్ని వేళలా దేవుడితో నడుచుట ఎలా, హౌ టు వాక్ ఆల్వేస్ రైట్ విత్ గాడ్. దేవుడితో నడిచిన హానోకు చక్కగా నడిచాడు, మనం ఎట్లా నడవగలగాల? ఎగ్జాక్ట్లీ, గాడ్ బ్లెస్ యూ. ఒకటి ఒబీడియన్స్. నేను చెప్పిన మాట కాదు అది, ఎవరు చెప్పారు? అది ప్రవక్త గారు తానే ఈ వరుస క్రమాన్ని పెట్టాడు ఆయన. ఒబీడియన్స్, విధేయత, ప్రామిస్. మీరు వింటున్నారా? మనం ఎక్కడో కొత్తది పట్టుకోవాలా, ఇదివరకు చూసిందన్నే ఇంకా లోతులో చూస్తూ ఉన్నాం. ఆమేన్. ఒబీడియన్స్, ప్రామిస్, అండర్ కండిషన్స్. కాకపోతే కండిషన్స్ని మనం ఎలా చూస్తామంటే, కేవలము ప్రార్థనలోనే షరతులు ఉన్నాయి అనే ఆలోచన కూడా వెళ్తున్నారు. కానీ కాదయ్యా, దేవుడి ప్రవక్త అంటాడు, ఎవ్రీ ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క ప్రతి వాగ్దానము. ఇట్లాగే ఒక మంచి పెద్ద స్కాలర్ ఏం చేశాడంటే, బైబిల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయని ఒక పెద్ద పుస్తకం రాసిండు. గెస్ చేయండి, ఎన్ని ఉండొచ్చు? ఒక 900 ఉంటాయా? ఆజ్ఞలు ఎన్ని ఉంటాయని చెప్పాను కొత్త నిబంధనలో? అరౌండ్ 1100 చేంజ్ ఉంటాయని చెప్పాను. రిపీటెడ్ అయినా సరే 1100. మన వాగ్దానాలు ఎన్ని ఉంటాయి? ప్రామిసెస్ 1000, 1000 అట. ఇంకా ఎనీ గెస్? 1000 పైనే. ఈ 1000 పైన అంటే నేను ఏది చెప్పినా కరెక్టే. ఇక మీకు 1000 పైన. ఒక స్కాలర్ రాసిన పుస్తకం 8813 వాగ్దానాలు రాశాడు బైబిల్లో. 8813 వాగ్దానాలు అంటే భిన్నమైన కోణాల గుండా ఒక్కొక్క అంశ రీతిలో 8813 పైచిలకు వాగ్దానాలు రాశాడు. ఎవ్రీ ప్రామిస్, అలాంటి ప్రతి వాగ్దానానికి షరతులు ఉన్నాయి, ప్రతిదానికి. దానికే కాదు, అది దేనికైనా సరే. ఈ భూలోక సంబంధమైన విషయాల షరతులు పెట్టాడు, పరలోక సంబంధమైన విషయాల షరతులు పెట్టాడు, సహవాసమ షరతులు పెట్టాడు, ఆరాధన షరతులు పెట్టాడు, నువ్వు ఒక వ్యక్తితో మాట్లాడడానికి కూడా షరతులు పెట్టాడు, అసలు నీ ఆలోచనకి షరతు పెట్టాడు. నిజం చెప్పాలంటే నీ చూపు కూడా షరతు పెట్టాడు. చూపుకు షరతులు ఉంటాయి. మొహపు చూపు చూడొద్దు, వెలి చూపు చూడొద్దు, కరెక్ట్ అన్నా? చూపు కూడా షరతులు ఉన్నాయి. ఇక బ్రదర్ ఇక మేము బతికినట్లే, ఇక భక్తి చేసినట్టే. అందుకే ఈ ఇరుకైన మార్గం కూడా అందరు రాలేదు, కొందరు రాగలుగుతారు. ఓన్లీ ఫ్యూ కెన్ వాక్ ఇన్ దిస్ నారో పాత్. షరతులతో కూడుకున్నటువంటి ఈ యొక్క ప్రామిసెస్ విషయాల్లో అందరూ విజయాన్ని పొందలేరు. కేవలం ముందు నిర్ణయంలో ఉన్నటువంటి వ్యక్తులు తప్ప ఎవరు చేయలేరు ఈ విషయాలు. ఆమేన్. షరతులైనా సరే ముందు నిర్ణయంలో ఉన్న వారు దానికోసం ఏదైనా చేస్తారు. ఆమేన్. అందుకే రామోత్ గిలాదు వారిదైనను దేవుడి ప్రవక్త అంటాడు, ఫండమెంటల్లీ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ది ఇజ్రాయెల్, బట్ యట్, అయినప్పటికీ కూడా ఇట్ ఈజ్ ఆన్ కండిషన్, షరతులు ఉంది కాబట్టి అది వాళ్ళకి రాదు. మీరు వింటున్నారా? మీకు ఇదివరకు ఒక మాట నేను చెప్పేసా, మళ్ళీ చెప్తున్నా, మీదే. మీరు సమాధిలో వెళ్ళే వరకు కూడా మీకు ఉపయోగపడదు. బ్రదర్, దీని గురించి మాట్లాడుతున్నావు? మీ భాగస్వామి గురించి మాట్లాడుతున్నా, మీ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుతున్నా, మీ గృహాల గురించి మాట్లాడుతున్నా, మీ స్థల పొలాల గురించి మాట్లాడుతున్నా, మీ అన్ని సమస్య గురించి మాట్లాడుతున్నా. షరతులలో లేనిది మీదైనా సరే మీకు ఉపయోగపడదు, ఏమాత్రం లాభానికి రాదు. గమనిస్తారా? సరే, దేవుడి ప్రవక్త మాట్లాడినటువంటి కొటేషన్ కూడా ముందుకు సాగిపోదు. 63-111-6E ఇదివరకు చెప్పిన కొటేషన్ని కొంచెం వేగవంతం ముందు సాగిస్తూ
కొత్తదిన అంశాల వైపు అడుగులు వేద్దాం. (63-116E) దానిలో 243వ పేర. మికాయా అనే ప్రవక్తకి తెలుసు అది దేవుడి వాక్యం అని ఆయనకి తెలుసు. ఆమేన్. ఎందుకంటే అది సరిగ్గా పరిశుద్ధ గ్రంథం ఏదైతే చెప్పి ఉన్నదో అదే అయ్యున్నదన్న విషయాన్ని మికాయా ప్రవక్త దాన్ని ఎరిగి ఉన్నాడు. ఒక నిజమైనటువంటి ఆ ప్రవక్త అన్నాడు, దేవుడు ఆ మనుష్యుడు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఆహాబుని గురించి. దేవుడు ఆ మనుష్యుని శపించాడు, ఆయన భార్యను శపించాడు. వారి దుర్మార్గతను బట్టి దేవుడు వారిని శపించెను. అయ్యా నా మాట వింటున్నారా? చాలామంది ఏమనుకుంటారు చెప్పనా? ఆశీర్వాదాలకి షరతులు ఉంటాయా, లేకపోతే శాపాలకు కూడా షరతులు ఉంటాయా? అంటే ఇప్పటిదాకా మనం మాట్లాడింది దేవుని యొక్క ప్రతి వాగ్దానానికి షరతులు ఉన్నాయి అన్నాం కదా. ఆశీర్వాదానికి షరతులా, శాపానికి కూడా షరతులు ఉంటాయా? రెండిటిగా. శాపానికి, ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాం. శాపానికి కూడా షరతులు ఉంటాయి. కరెక్టేనా? దేవుడు అననీయ సభ్యులను అక్కడక్కడ చంపేశాడుగా. చంపడు, ఇప్పుడు షరతులు లేదని. సంఘంలో వాడు అన్ని తప్పులు చేస్తుంటే, ఆ అమ్మాయి అన్ని తప్పులు చేస్తుంటే గద్దించరే, చంపరే, పంపరే, షరతులు ఉన్నాయి. గురుగుని బీకేస్తే గోధుమ ఎగిరిపోద్దని దాని షరతులు దానివి. ఆ లేఖన ప్రకారమైన నియమాలు వాటివి. మీరు వింటున్నారా? అందుకే కదా ఆహాబుపైకి దేవుడు తీసుకొస్తానని వాగ్దానం చేసినటువంటి ఆ శిక్షను కూడా అతడు తను తగ్గించుకొని బూడిద వేసుకొని గొన్నపట్ట కట్టుకొని కూర్చున్న దినాన్ని బట్టి దేవుడు ఏలేతాడు, ఏలియా చూసితివా వాడు ఎలాగో దిన మనసు కలిగాడో అని చెప్పి అతడి దినముల్లో తీసుకొస్తానని చెప్పి ఆ చెడుని, ఆ శిక్షని తర్వాత కాలానికి పోస్ట్ పోన్ చేశాడు ఆయన. షరతులవి, నియమాలవి. ఇప్పుడు రావలసిన శిక్షలో తన యొక్క దీనత్వాన్ని బట్టి శిక్ష ఎలాగో తర్వాత తరానికి పోస్ట్ పోన్ అయిందో, మీకు మీ యొక్క తరాలలో, మీ జీవితాలలో వాగ్దానము చేయబడిన ఆ వాగ్దానాలు ఏవైతే ఉన్నావో అవి మీ అవిధేయతను బట్టి మీలో కాకుండా తర్వాత సంతతి పక్క చేసి పోస్ట్ పోన్ చేయబడ్డాయి. మీకు అర్థమవుతుందా? దావీదు చేత మందిరాన్ని కట్టించకపోవడం గల కారణం కూడా అది. అత్యధికమైన రక్తపాతం కలిగి ఉండడం వలన దేవునికి సేవ చేసేటువంటి కోరిక దావీదు చాలా బలమైంది. అందుకే మందసాన్ని తీసుకొచ్చి ఆ రోజున దేవుని ప్రవక్త అంటాడు, దేవుడి చిత్తం లేకుండా ఒక దేవుడికి సేవ చేయడానికి వర్తమానం చెప్తాడు. దాన్ని పడిపోతుండగా ముట్టి చచ్చిపోయిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దావీదులో ఉన్నటువంటి దేవుని యొక్క సేవ చక్కగా జరగాలన్న ప్రేమతోనే. కానీ అది చేయుటకు కావలసినటువంటి షరతులలో ఇతని జీవితం లేదు అక్కడ. అందుకే ఈ కార్యాన్ని నీవు కాదు, నీ కొడుకు చేయాల. ఎందుకని? షరతులలో లోపాలు, ఆ షరతులకు తగిన జీవితాల్లో లోపాలు. శిక్ష ఎలాగైతే షరతులను బట్టి తర్వాత తరానికి అది పోస్ట్ పోన్ వాయిదా వేయబడిందో, వాగ్దానాల నెరవేర్పు కూడా ఈ షరతులకు లోబడకపోతే తర్వాత తరాలకు అది ఖచ్చితంగా వాయిదా వేయబడుతుంది. అయ్యో, ఇప్పుడు ఇజ్రాయేలీలు వారు అబ్రహాము సంతానమే, కానీ వారి జీవితాల్లో ఈ అబ్రహాము ఆదికాండం 15:18 ప్రకారంగా ఐగుప్తు నుంచి యూఫ్రటీస్ అనేటువంటి లేఖ నెరవేర్పు వారిలో జరగలేదు, మనలో జరుగుతుంది. అది దేనిని బట్టి? వారి విధేయతను బట్టి. అది వారి యొద్ద నుంచి వారు షరతులకు లోబడినందున అది మెల్లగా మన వద్దకు వాయిదా వేయబడింది. అది ఇదే మన జీవితంలో జరిగేది. మీరు వ్యక్తిగతంగా మీ జీవితంలో మీరు షరతులకు లోబడలేదా? ఏ వాగ్దానాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దర్శించాడో, ఏ పిలుపుతో మిమ్మల్ని దేవుడు పిలిచాడో అది మీ జీవితంలో జరగకుండా మీ తర్వాత తరాలకు వాయిదా వేయబడుతుంది. మీరు అలాగే మృతి పొంది సమాధిని అట్టాగే చూస్తారు షరతులకు లోబడకపోతే. కానీ షరతులకు లోబడి చోట అక్కడే జరుగుతుంది. కరెక్టేనా? సరే, ఇంకొంచెం ముందుకు చదవండి అక్కడ. ఆయన దానిని శపించెను,
How could these men come around and bless it? దేవుడు ఇదివరకు ఉన్నటువంటి ప్రవక్తల చేత ఆ ఆహాబు రాజుని తన భార్య యొక్క దుర్మార్గతను బట్టి వారిని శిక్షించి శపిస్తే ఈ 400 మంది వచ్చి ఎలాగో ఆశీర్వదిస్తారు? ఎలా జరుగుతుంది? Here is where they got their idea. ఈ చూడండి, వాళ్ళు ఈ యొక్క ఆలోచన ఎక్కడి నుంచి పొందుకున్నారో చూడండి. The land belongs to them. ఆ భూమి నిజాంగి న్యాయాన్ని బట్టి చూస్తే ఇజ్రాయిల్లోకే చెందవలసినదై ఉన్నది. It actually was given to them. ఇది నిజంగా వారికి మాత్రం ఇవ్వబడ్డది. But కానీ their sins had drove them away from it. వారి పాపాలే ఆ వాగ్దానం చేయబడినటువంటి ఆ వాగ్దాన భూమిని వారి యొద్ద నుంచి దూరం జరిపింది. అయ్యా, ఇక్కడ ఒక్క నిమిషం ఆగుదామా? ఎన్ని వాగ్దానాలు తెలుసా? ఎన్ని ఆశీర్వాదాలు తెలుసా? ఎన్ని అమోఘమైన అద్భుత కార్యాలు తెలుసా? నీ జీవితంలో దేవుడు చేయాలని నిర్ణయించి పెట్టి నీ అవిధేయతను బట్టి ఎప్పుడు మారుతావా అని దేవుడు చూసి అది ఇంకా పోస్ట్ పోన్ చేస్తూ వాయిదా వేస్తూ అట్లాగే నిలిపాడు ఆయన. అట్లా మనకు తెలియకుండానే మన పాపములను బట్టి మనం పొందుకోవలసిన ఆశీర్వాదాలు వాయిదా వేయబడుతూ ఎంత పెద్ద సమూహము, ఎంత పెద్ద ఆశీర్వాదాలు రాసి అట్లా వాయిదా వేయబడిందో మన జీవితాలు మనం చూడలేకపోతున్నామయ్యా. ఎవ్రీ ప్రామిస్ ఆఫ్ గాడ్ హ్యాస్ కండిషన్స్. ప్రతి వాగ్దానానికి షరతున్నది, ప్రతి శిక్షకు షరతున్నది. కాబట్టేగా వారిదే, కానీ వారు పొందుకోలేకపోతున్నారు. చాలామంది నేను చూస్తూ ఉంటాను, ఒకే రకమైన సమస్య చేత వాళ్ళ జీవితంలో సంవత్సరాల వెంబడి సంవత్సరాలు బాధించబడతా ఉన్నారు. అయినా మా పై నుంచి ఎందుకు తొలగించబడట్లేదని ఆశ్చర్యంలో ఉన్నారు. కానీ బహుశా ఎక్కడైనా నేను షరతుల్లో ఎక్కడన్నా అవిధేయత కలిగి ఉన్నానా? నా షరతుల విషయాల్లో నేను ఎక్కడైనా పడిపోవటం వల్ల నా ఆశీర్వాదాలు, దేవుడి వాగ్దానాలు నాలో జరగవలసినవి. కొరింథీ పత్రిక అంటాడు, దేవుడి ప్రతి వాగ్దానము, ఎవ్రీ ప్రామిస్ ఆఫ్ గాడ్, అది ఆమేన్ అనున్నదై ఉన్నది అంటాడు ఆయన. ప్రతి వాగ్దానం పౌలు గారు రాసిన మాట, అది ఆమేన్ అనున్నదిగానే ఉంటుంది అన్నాడు ఆయన. కానీ ఇన్ని ఆమేన్లు అన్నాం కానీ అది మాత్రం మన జీవితంలో జరగలే. కారణము సిన్ ఈజ్ డ్రోవింగ్ అవే ఫ్రమ్ అవర్ లైఫ్స్. ఎక్కడో పాపము, అవిధేయతే మనలో ఉన్నటువంటి ఇదివరకు ఎన్నడో పొందుకొని ఉండాలి. కాలాన్ని బట్టి చూసి ఎప్పుడో బోధకులు అవ్వాలి. అవర్ సిన్స్ హస్ డ్రోవ్ అవే అవర్ ప్రామిసెస్. ఎప్పుడో జరగాల ఇవన్నీ. ఇప్పటి వరక రేపో సమాధిని చూడడానికి సిద్ధపడుతున్నటువంటి శక్యమైన దేహాలుగా మలచబడుతున్నాయి. కానీ వాగ్దానాలు మాత్రం ఇంకా బై చెప్తున్నాయి. అవి ఎప్పుడో స్వతంత్రించుకొని ఉండాల్సిందయ్యా. కానీ చూస్తూ ఉంటే ఆస్తులు, అప్పులు ఎట్లాగైతే ఈ వంశపారంపర్యంగా పిల్లలకి ఇచ్చామో వాగ్దానాలు కూడా అలాగే ఇచ్చేటట్టుగా కనబడుతూ ఉండవు. వాయిదాలు వేయబడి నాన్న, నా జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం నాన్న ఎప్పుడో పొందుకోవాల్సింది నేనే. నా కుటుంబాన్ని, నా వ్యక్తిగత జీవితాన్ని, నా సంఘ సహవాసాన్ని వాక్యానుసారంగా కట్టుకోకపోవడం వల్ల, నా జీవితంలో దీనికి నేను షరతులు లోబడకపోవడం వల్ల ఇదిగో నీకు అప్పచెప్పుతానని చెప్పేసి వాళ్ళకి ఇచ్చి మనం పోయేటట్టుగానే ఉన్నాం. కారణాలు అదే. ఇక్కడ ముంగడ కూర్చొని సరిగ్గా కూర్చోబెట్టండి, జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వాగ్దానము ఆమెను అయినట్టుగానే ఉన్నది కానీ జీవితంలో జరగడం లేదు. షరతులకు లోబడకపోవడం వల్ల. అండర్ కండిషన్స్లో సరిగ్గా ఉండగలగాలయ్యా. అండర్ కండిషన్స్ గురించి మన దేవుడి ప్రవక్త చెప్పలా? ఒక కోడి కింద పెట్టే గుడ్డు కూడా సరి అయిన ఉష్ణోగ్రతలో ఉండాలా. అధిక ఉష్ణోగ్రత వస్తే పాడైపోతుంది అన్నాడు, తక్కువ వస్తే పాడైపోతుంది. ఎక్కువ దినాలు ఉండకూడదు, తక్కువ దినాలు ఉండకూడదు. ఖచ్చితమైన షరతులతో కూడుకున్న ఇంక్యుబేషన్, తెలుగులో ఏమంటుందని పొదుగుట, సరి అయిన షరతులతో కూడుకున్న పొదుగుటలోనే జీవం ఉత్పత్తి అవుతుంది. అక్కడ ఇది చోటు చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నానయ్యా, పాటలు పాడుతున్నారా? షరతుల్లో బాలలే చాలామంది. పాటలకు కూడా షరతులు ఉన్నాయి. బికాస్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుడి మందిరంలోని ప్రవర్తనను బట్టి కూడా కొన్ని వందల వేల ఆశీర్వాదాలు తలక మీకు ఎగిరిపోయినాయి. ఆ ఏమరపాటు వల్ల, ఆ నిద్రమోహాల వల్ల,
ఏది ఫోన్లు ఎత్తుకోవడం వల్ల, పాస్టర్ గారు ఆదికాండం చూపిస్తే మన ప్రకటన గ్రంథం ఉండడం వల్ల, అనేకమైన అవిధేయతల వల్ల, షరతులు లోపడకపోవడం వల్ల ఎన్నెన్నో వాగ్దానాలు ఎగిరిపోయినాయ్యా. వధువుకి దేవుడు అనేకమైన ధన్యత ఆశీర్వాదాలు, తెలిసి ఆశీర్వాదాలు కూడా రకాలు ఉన్నాయి. ధన్యత ఆశీర్వాదాలు వేరు, దాని గురించి తర్వాత మాట్లాడతాం. అట్లా అనేకమైన ఆశీర్వాదాలకు ఈ రోజున మనము సరి అయినటువంటి వారసులుగా కాకపోవడం గల కారణము ఇగో ఈ షరతులకు లోబడకపోవడం అంటాడు ప్రవక్త. ఇంకొంచెం ముందుకు చదవండి అని అంటాడు. అది కండిషన్, నిబంధన కాదు, షరతే. నిబంధన అంటే ఇంగ్లీష్లో కవనెంట్. కవనెంట్ని ఇంగ్లీష్లో కవనెంట్ని నిబంధన అంటారు. కండిషన్ అంటే షరతు. అక్కడ సరైన పదం షరతు. ఇది షరతుల పైన ఉన్నది. మీరు పరిపూర్ణముగా, అయ్యా నాకు అనారోగ్యం వచ్చింది, రోజు రోజుకి ప్రార్థన చేయించుకోవడంలో కొంత కొంత మెరుగుదల వస్తుంది. నా మాట వింటున్నారా? నా అనారోగ్యాన్ని గురించి నేను ఎన్నిసార్లు ప్రార్థన చేయించుకున్నా, నేను చేసుకున్నా, సంఘంతో చేయించిన అన్ని వేళలో కొంచెం కొంచెం అంచెలంచెలంచెలంచెలుగానే స్వస్థత కలుగుతుంది, కానీ సంపూర్ణంగా కలగడం లేదే. ఎక్కడో షరతుల్లో పొరపడ్డావు. సంపూర్ణమైనటువంటి స్వస్థత కూడా కలుగుతుంది. తర్వాత మీరు రక్షణ పొందవచ్చును. రక్షణ కూడా షరతుల్లో ఉంది. షరతుల ప్రకారం రక్షణ రావాలి. నా మాట విన్నారా? మళ్ళీ చెప్తున్నా, షరతులకు కూడా, రక్షణకు కూడా షరతులు ఉన్నాయి. ప్రతి బాప్తిసం చెల్లుతుందనే మూర్ఖతలోంచి బయటకు రావాలి దయచేసి. ఆ రోజున నేను మాత్రం నిలబెట్టినప్పుడు నీ బాప్తిసం చల్లకపోతే నీ చేతి మీద నువ్వే భస్మాసురు లెక్క చేయబెట్టుకున్నట్టే. నేను చెల్లుతుందా, దేవుడి దగ్గర ఎలాగో చెల్లుతుందో దయచేసి సమాధానం తెచ్చుకోమని చెప్పా. చల్లకపోయిందా, దేవుని దగ్గర సమాధానం తెచ్చుకోమని చెప్పా. ఎవడో సువార్థికుడికి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర కనుక్కోవడం కాదు, సహోదరుకు ముచ్చలు పెట్టుకొని కొరకు చెవులు తినడం కాదు. నీ సమాధానం దేవుని యొద్ద నుంచి వచ్చిందని మాత్రమే ఉండాలా. చెల్లినా దేవుని యొద్ద నుంచి రావాలా, చెల్లకపోయినా ఆయన యొద్ద నుంచి రావాలా. సహోదరుల మధ్యలో పెట్టుకునేటువంటి పనికి మళ్ళీ సంభాషణల చేత నీ రక్షణను నువ్వు రిస్క్లో పెట్టొద్దు. నేను 1కి 10 సార్లు చెప్తా, ఎప్పుడు నీ రక్షణ సంబంధించిన విషయాలు ఏ మానవుడికి అప్పచెప్పబాక. ఆయన అంటున్నాడు, సాల్వేషన్ హైస్ కండిషన్స్. రక్షణకు సైతం కూడా షరతులు ఉన్నాయి. నన్ను ఎవరైనా వచ్చి నా రక్షణ చెల్లుతుంది లేదంటే నా సలహాలే చెప్తాను, కానీ నేను ఎన్నడూ కూడా ఎవరికి తీర్పు రూపంలో చెప్పలా. నేను చెప్పను కూడా, చెప్పను కూడా. ఎందుకంటే నీ కోసం కష్టపడి రక్తాన్ని గరిచింది ఆయన, నేను కాపాడాలనుకుంటుంది ఆయన. వెళ్ళి ఆయన అడుగు చెల్లుతుందో లేదో. మధ్యలో మధ్యవర్తి వద్దు, మధ్యలో నరుల సంభాషణ వద్దు. నా సహోదరుడితో మాట్లాడినా ఆయన 100 పుస్తకాలు చదివాడు, ఆయన చెప్తే నేను వింటా. చచ్చిపోతావు అట్టగో రోజున, ఖచ్చితంగా ఎగిరిపోతావు. ఈవెన్ సాల్వేషన్ హైస్ కండిషన్స్. ఇంకొచ్చే ముందుకి పరిశుద్ధాత్మ బాప్తిస్మం మీరు పొందవచ్చును. పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందవచ్చు. స్వస్థత, రక్షణ, పరిశుద్ధాత్మ బాప్తిసం. అయితే ఇవన్నీ షరతుల మీదే ఆధారపడ్డాయి. రక్షణ అయినా సరే ఆ రోజు నిలబడతారు దేవుని దగ్గర, ప్రభు నేను మునగలేదా, నేను పలకలేదా, నా ఎదుట సాక్షులు లేరా, నువ్వు ఎవడో నాకు తెలియదు ఇచ్చాక చెప్తున్నా. ఆ సహోదరులు మాట్లాడుకుంటే మా చెల్లుతని ముచ్చలు పెట్టుకోలేదా, నాకు తెలియదు పో. నువ్వు అడగాల్సింది ఆయన్ని, మనుషులం కాదు. నాకు ఇక్కడే ఈ సాతానగాడి యొక్క తంత్రాలు సహవాసంలో మన విశ్వాసాల మధ్యలో పనిచేస్తుంటే ఇంత చిన్నదాన్ని జయించలేక పడిపోతున్నామా అనిపిస్తూ ఉంటుంది నాకు. మన దేవుడు సజీవుడు, నేటికి మనతో మాట్లాడేవాడు కాదా? నేటికి నువ్వు అడిగితే ఈ రోజున నా రక్షణ చెల్లుతుందా లేదని భార్య భర్తను అడుగుతుంది. ఎవరిని? నీ ఆత్మ సంబంధమైన భర్తే తను అడగొద్దంటుంటే భౌతిక భర్త దగ్గరికి వెళ్ళి చెల్లుద్దా అంటే చెల్లుతుందని భర్త దగ్గరే. ఆశ్చర్యం కలుగుతుంది ఈ రోజున నాకు. అసలు విచారించవలసింది ఎవరి దగ్గర? ఆయన దగ్గర, నిజమైన భర్త దగ్గర. ఎక్కడైతే విచారణ చేయాలో అక్కడ మానేశాము. ఏది? నా రక్షణను, నా పరలోక రాజ్య ప్రవేశాన్ని ఒక వ్యక్తి యొక్క మాటలపై ఆధారపెట్టి నిలబడ్డాను ఈ రోజున.
ఏది ఒక వ్యక్తి యొక్క మాట్లాడి నిలబడ్డాను. ఆశ్చర్యం కలుగుతుంది నాకు. అయ్యా బ్రహ్మం గారు కూడా 8 సంవత్సరాల అమ్మాయికి ఒకసారి బాప్తిజం ఇచ్చారు. 8 years. నా మాట వినారా? గట్టిగా చెప్పాలమ్మా. 8 years వాళ్ళకు కూడా ఇచ్చాడు. 10 కంటే 8 తక్కువనేగా. అది వెరీ వెరీ చాలా అరుదైన సందర్భాలు. అది చాలా అరుదు సందర్భాలు, చాలా అంటే చాలా అరుదు. కానీ ఈ రోజున ఈ 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు 9 సంవత్సరాల పిల్లలు, సంవత్సరాలు పక్కన పెట్టండియా, 6వ తరగతి 7వ తరగతి పిల్లలు కూడా బాప్తిజాలు తీసుకున్నారు. చాలామంది ఆ వయసులో బాప్తిజాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అసలు ఆ సమయంలో వాళ్ళకి బాప్తిజాలను గురించిన బోధ ఏందో కూడా తెలియదు. అప్పుడెప్పుడో తీసుకుని ఈ రోజున తెలుసు అనేటువంటి భ్రమలో ఉంటూ నాకు భయం కలుగుతుంది. యాక్చువల్లీ రక్షణ విషయంలో షరతున్న ప్రతి చోట, నేను వర్తమానం చదివినప్పుడు ఈ అంశాలు తగిలన్న చోట ప్రతి చోట ఎలాగో మిమ్మల్ని ఎవడు మార్చగలగాల? నీ సజీవుడైన మీ దేవుడు అడుగుర్రయ్యా అంటే సహోదరిని మార్చుకొని మీరు నిర్ణయం తెచ్చుకున్నారు అంటే మీ రక్షణ మీకోసం రక్తం వచ్చింది ఆ సాటి సహోదరుడా దేవుడా? ఇక్కడ ఎగిరిపోయారు. కానీ మళ్ళీ చెప్తున్నా, ఎదుటివాడి రక్షణ విషయంలో తప్పుడు తీర్పు తీర్చిన నీవైనా లెక్కప్ప చెప్పాలా? యు మస్ట్ అండ్ షుడ్. పాస్టర్ నేనే భయపడి ఎవరిని కూడా తీర్పు రీతిగా ఇది చెల్లుద్ది చెల్లదు నేనే చెప్పట్లే. ఎందుకంటే అది నా పని కాదు. దట్స్ ఆల్. నేను వాక్యము చెప్పుడే నా పని. ఆ వాక్యమును బట్టి నీవు నీ తండ్రి అయిన దేవుని దగ్గర నీవు విచారణలో పెట్టి నిర్ణయం తీసుకోవడం నీ పని. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, ఎదుటివాడి రక్షణ నీ సలహాల వల్ల ఎదుటివాడి రక్షణ రేపు కనుక చల్లకపోతే ఖచ్చితంగా బాధ్యుడు అవుతావు. యూ విల్ బి రెస్పాన్సిబుల్. ఈ మాట నీ పైన సాక్ష్యంగా పలుకును గాక. నా మాట వింటున్నారా? డోంట్ ప్లే విత్ గాడ్, డోంట్ ప్లే విత్ సాల్వేషన్. ఇవన్నీ కూడా షరతులలో నిబంధనలు జరుగుతూ ఉండవి. తర్వాత ఇంకొచ్చే ముందుకి, మీరు దేవుని యొక్క నిబంధనలను సంధించవలెను. మీరు దేవుని యొక్క, ఇంగ్లీష్లో ఏముంది అక్కడ? కండిషన్ అంటే తెలుగులో ఏముంటుందయ్యా? షరతులు. కవనెంట్ అంటే నిబంధన. తర్జమా పొరపాటు అని అంటాడు ఆయన. అక్కడ మరొకసారి చదవగా, నీవు దేవుడి షరతులకు నువ్వు ఖచ్చితంగా దాన్ని ఏమంటదని మీట్ అంటే దాన్ని నెరవేర్పు జరిగి తీరాలి, ఖచ్చితంగా చేసి తీరాలి. కంటిన్యూ. Outside of that, it's not for nobody but believers. అయ్యా దాని బయట దాని గురించి మాట్లాడుకోద్దిగా. దేవుడి షరతులకు బయట ఏ విషయము లేదు. నా మాట వింటారా? మరొక కొటేషన్ చూపిస్తాను చూడండి జాగ్రత్తగా. 63-0115. చివరి దినాల్లో దేవుడు అనుగ్రహించినటువంటి మార్గమును అంగీకరించుట. దానిలో 203వ పేర చూడండి, 203. షరతుల్లో జరిగే కార్యాల గురించి దేవుని ప్రవక్త మాట్లాడతాడు అక్కడ. చూడండి, హిస్ వర్డ్ ఈజ్ ఆల్వేస్, ఆయన వాక్యము ఎల్లవేళలా ఆయన ఏదైతే నిరూపించబడాలని చూస్తున్నాడో దానినే చేస్తాడు ఆయన. అయ్యా ఇప్పుడు చూడండి, ఇది బాగుంటుంది. ఆయన వాక్యం యొక్క నిరూపణ, బయలుపాటు, దాని రుజువులతో చోటు చేసుకొనుట షరతులో జరుగుద్ది. మంచిగా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వాక్యం అనేది దేవుడు తను పెట్టిన 5 పరిచారిక వర్గాలు కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. వెళ్ళిన ఈ వాక్యము, ఈ మాట మీ జీవితాలలో అది ప్రత్యక్షత రూపంలోను నిజ జీవితాల రూపంలోను అది నిరూపించబడాలి. కరెక్టేనా? మీరు గమనించండి, నేను ఎన్నో వందల సార్లు మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నా. మోర్ దెన్ 600 పైచీలకు వర్తమానం అయినాయి. ఈ రోజుకి 600 పైచీలకు బాగా లేదు. 600 వర్తమానం నేను చూసినాను తెలుసా? నేను చెప్పే అంశంలో పిల్లల గోలతో ఆడేవాళ్ళు కొంతమంది, వాళ్ళ జీవితాలు పిల్లలే నరకానికి వెళ్ళే పర్వాలా.
నిద్రపోయారు కొంతమంది. నిద్రే ఆకలే వాళ్ళ దేవుడు, వాళ్ళ పొట్టే వాళ్ళ దేవుడు, వాళ్ళ కడుపు వాళ్ళ దేవుడు. కొంతమంది ఏం చెప్పనై ఉన్నాడా అని ఆసక్తి కలిగి చూసేవాళ్ళు కొంతమంది. సరే ఏదో ఒకట్లే దాటిపోలేని కొంతమంది. అసలు ఈ భిన్నమైనటువంటి స్థితిగతులకు కారణం ఏంటో తెలుసా? ఏ అభిషేకం ఇక్కడ ఉండాలో ఆ అభిషేకం అక్కడ లేకపోవడము, ఏ ప్రత్యక్షత ఇక్కడ ఉండాలో అదే ప్రత్యక్షత లేకపోవడము, ఏ ఆసక్తి అయితే ఇక్కడ పనిచేయాలో అది అక్కడ పనిచేయకపోవడము, ఏవో ఈ ఆరాధన అని చెప్పుతున్న ఈ స్థలంలో కొన్ని షరతులలో ప్రజలు ఉండకపోవడంలోనే ఈ వ్యత్యాసాలు వచ్చాయి. ఇదే వాక్యము కొంతమందికి ఇంటికి వెళ్ళి వెంటనే ఫోన్ వస్తుంది, బ్రదర్ ఆ మాట భలే తాకిందయ్యా అని చెప్పేవాళ్ళు కొంతమంది. కొంతమంది అర్థం కాలేదే మరొకసారి చెప్పని ఫోన్ చేసేవాళ్ళు కొంతమంది. కొంతమంది గ్రహించి అట్టగా నిమ్మలంగా ఉండేవాళ్ళు కొంతమంది. కొంతమంది ఏం చెప్పారో కూడా తెలీదు. అప్పుడే అయిపోయిందా అని సగం నిద్ర తీసేవాళ్ళు కొంతమంది. చాలామందికి చర్చి లాడ్జిల్ లాంటి విశ్రాంతి గృహాలు, రావడము, కూర్చోవడము, అటెండెన్స్ చేయించుకోవడము, పడుకోవడం, వెళ్ళిపోవడం. ఇది 4 గంటల ప్రసంగాలు ఉండేటువంటి చర్చిలోనూ అంతే, గంట ప్రసంగం ఉండే చర్చిలోనూ అంతే. షరతులే ఇక్కడ వ్యత్యాసాలైన సమయాలు కాదు. ఏ దేవుడి వాక్యమైతే ఒకప్పుడు దేవుడి యొక్క ప్రవక్త నోట నుంచి వస్తే నిజమైన స్వస్థత అద్భుతాలు జరిగాయో అవే మాటలు ఈ రోజున నిర్వీర్యమైనవి షరతులను బట్టి. ఆ రోజున వచ్చిన ప్రజలు ఆసక్తితో వచ్చారు, ఆ వాక్యమే వారి జీవితాలను కొని వచ్చారు, దానికోసం సమస్తాన్ని పోగొట్టుకొని వచ్చారు. దేవుడి మందిరంలో బాత్రూమ్లు కడితే చాలని 350 మైళ్ళ నుంచి ప్రయాణం చేసి వచ్చారు. ఆ రోజున వారి షరతులు వేరు, ఇప్పుడు ఈ రోజున షరతులు లోబడుతున్న విధానాలు వేరు. ఏ వర్తమానాలైతే డిక్టరిటో ఏది కలపకుండా తీసేయకుండా జిరాక్స్ కాపీలుగా ఉన్నట్టుగా ఆ రోజున బయలుపరచబడిన ఆ వాక్యాలకు ఏ శక్తి ఉద్యమాలు వచ్చాయో ఈ రోజున రాకపోవడం గల కారణము ఈ వాగ్దానములో, ఈ వర్తమానంలో మార్పు కాదయ్యా, షరతుల్లో మార్పులు వచ్చాయి. ప్రజలు షరతులకు లోబడ్డంలో ఫెయిల్ అయిపోతున్నారు. ఏ ఆకలితోనైతే రావాలో సంఘానికి ఆకలితో రావట్లే ఈ రోజున. వాక్యం వినేప్పుడు ఆకలి తగ్గింది, ఆరాధనలో ఆకలి తగ్గింది, దేవుని స్తుతించడంలో ఆకలి తగ్గిపోయింది. వింటున్నామన్న పేరే గాని, వచ్చామన్న పేరే గాని ప్రారంభంలో మార్పు కలిగే రీతిలో ఈ మాటలు, ఈ వర్తమానాల్ని మనలోనికి మనం తీసుకోవడం లేదు. ఈ షరతుల లోపాలే. నాకు అదే ఆశ్చర్యం కలుగుతుంది. అరే ఏ వర్తమానాలైతే ఒకప్పుడు ప్రపంచాన్ని షేక్ చేశాయో ఆ వర్తమానాలు ఈ రోజున బెడ్ మీద ఇటు అడ్డంగా ఉంటే ఆ పుస్తకం తీసి ఇటు పడేస్తారు, ఇటు అడ్డంగా ఉంటే ఆ షెల్ఫ్లో పడేస్తారు, అక్కడ వస్తువు తీసుకొని అడ్డం ఇటు పడేస్తారు. స్థానాలు మారుతుంది ఆ వర్తమాన పుస్తకం ఇళ్లలో ఈ రోజున. ఒక రోజున అదే పుస్తకంలో సమాచారము ఈ భూమిని కంపింపజేసింది. అది పరలోకం నుంచి దేవుణ్ణి మేఘరూపంలో కిందికి తీసుకొచ్చిన వర్తమానాలు ఈ రోజున అవి భారమైపోయి చెదలు బట్టి పురుగులు బట్టి ఇండ్లలో స్థానాలు మారుతున్నాయి తప్ప దేనికై అంటే వాగ్దానాల్లో మార్పులు లేవు. వాగ్దానం ఎన్నటికీ తప్పిపోదు, అది అట్లాగే ఉంటుంది. అది ఎవరి కోసమైతే నెరవేర్పు జరిగించబడాలో ఆ ప్రజలలో నిర్లక్ష్య ధోరణి ఎక్కువైపోయి ఆ ప్రజలలోని షరతులు మారడం వల్ల వారి అవిధేయత ఈ రోజున ఏది ట్రెడిషన్స్ మేక్ గాడ్ వర్డ్ వెయిన్ అన్నట్టుగా, అంటే పారంపర్యాచారాలు దేవుడి వాక్యాన్ని నిర్ధగం చేసిన అన్నట్టుగా ఈ రోజున షరతులకు లోబడకపోతే ప్రపంచాన్ని కంపింపజేసిన వర్తమానాలు ఈ రోజున సాధారణమైన వర్తమానాలుగా బయటకు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఒకప్పుడయ్యా వర్తమాన పుస్తకాలు రావాలంటే ఇది ఎట్లా? ఈ రోజున కదా పిచ్చోళ్ళు కొత్త కొత్త సినిమా కోసం ఎదురు చూసిన పిచ్చి ఫ్యాన్లు అంటారు. చొక్కాలు దించుకొని కొత్త సినిమా రిలీజ్ కోసం ఎదురు చూసినట్టుగా ఆ రోజున ఏదైనా కొత్తగా వర్తమాన పుస్తకం రిలీజ్ అవుతుందా అని అట్ట కాయలు కాస్త ఎదురు చూసిరు. ఆ దినాల్లో నుంచి ఇప్పుడు ఇటు పడేయ్యా, అటు పడేయ్యా, ఇటు ఇసిరేయ్యా, అటు ఇసిరేయ్యా, నాకు వద్దులే నువ్వు తీసుకో, నేను తర్వాత చదువుతా నువ్వు తీసుకో. ఒకప్పుడేమో నేను చదివినాక నీకు ఇస్తా, ఈ రోజున తర్వాత నేను చదువుతా, తర్వాత నేను లేదు, సమాధే నేరుగా మన బ్రతుకుల సమాధి ఆ పుస్తకం చదవకున్నట్టుగా నిలబడిపోవడమే. ఈ రోజున వర్తమాన పరిస్థితులు అట్లున్నాయి. వాగ్దానాల మార్పు లేదయ్యా,
దేవుడి వరాల్లో మార్పు లేదు, దేవుడి క్రియల్లో మార్పు లేదు. దానిని మన జీవితాలు నెరవేర్పు జరిగించుటకైన షరతులలో మనం అవిధేయత కలిగి ఉన్నాం. ఇది సత్యమైన మాట. ఇది యేసు అనే పేరుంటే ఒక దినాన మన కళ్ళలో నీళ్ళు వచ్చాయో ఈ రోజున 1000 సార్లు ఏం కలుగుతలేదు, ఇద్దరు కూడా ఎత్తలేవు నువ్వు. వాస్తవం. ఏ పదాలు వినడానికి ఒక రోజున వాళ్ళంతా ఒక తెలియని ఒక వెచ్చదనంతో నిండిపోయింది ఒక దినాన, ఈ రోజున అది లేదయ్యా. ఆ షరతులలో నువ్వు ఓడిపోవటం వలననే ఎన్నో వందల వేల వాగ్దానాలు తెలియకుండా అవి కూడా పక్కన పెట్టబడ్డాయి. వాయిదాలు 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 వేయబడ్డాయి. ఏనాడు లోబడావు? గుర్తుపెట్టుకో, వాయిదా వేయబడిన ప్రతి వాగ్దానం మరలా నీదవ్వాలంటే నువ్వు మరలా అదే ఎప్పుడైతే ఏ రీతిలో ఓడిపోతావో అదే పరీక్ష మళ్ళీ నీకు పెట్టబడాలా, ఆ పరీక్షలలో మళ్ళీ నువ్వు నెగ్గాలా, అప్పుడే ఆ మళ్ళీ వాయిదా వేయబడిన వాగ్దానం నీదవుతుంది. మాట వింటున్నారా? ఇదిగో ఒక బలహీనతను జయించడం దేవుడు ఒక వాగ్దానం చేశాడు. నేను జయించలేకపోయా, ఆ వాగ్దానం పోస్ట్ పోన్ చేయబడతా ఉంది. ప్రభు నాకు మళ్ళీ వాగ్దానం కావాలా, చాలా మళ్ళీ పరీక్ష వస్తుంది. నా మాట వింటున్నారా? ఒక సామెత ఉంటుందయ్యా. ఒక వ్యక్తి దేవుడి యొద్ద నుంచి ఫలాలిమ్మని చెప్పేసి ప్రార్థన చేస్తే దేవుడు వర్షాన్ని ఇచ్చాడట. చూస్తుంటే నేను అడిగింది నాకు దేవుడు ఇవ్వలేదు అన్నట్టుగా కనబడుతుంది అక్కడ. కానీ ఆయన అడిగిన దానికి దేవుడు ఇచ్చిన దానికి చక్కగా సరిపోయింది. ఫలాలు అడిగావు, ఇదిగో వర్షాన్ని ఇస్తున్నా, పండించుకో. ఈరోజు మన వాగ్దానం నెరవేర్పు విషయం మన బతుకులు అలాగే సాగిపోయాయి. షరతులలో ఎంత లోబడిపోయాం, అంతగా తప్పిపోయామంటే అంత అవిధేయత, ఎన్నో వందల ఆశీర్వాదాలు ఈ పాటికి ఎప్పుడో మీ ఆర్థిక సమస్యలు దాటిపోయి, నా మాట మంచిగా వినండి అయ్యా, మీకున్నటువంటి ఆ మొండి బకాయిలు పోయి 0 అయిపోయి మళ్ళీ కొత్త అవసరాలకు మళ్ళీ అప్పులై మళ్ళీ అవి కూడా తీర్చి మళ్ళా కొత్తగా మళ్ళీ అవి కూడా తీర్చి ఇట్లా 3-4 సార్లు జరిగేది మీ జీవితాలు ఇప్పటికే. కానీ షరతులలో లోపడిన మన భక్తి వల్ల అదే బాగా ఏది వన్స్ అపాన్ ఏ టైం పూర్వం అనగనగనగనగన ఒక రాజు అన్నప్పటి లెక్క అప్పటికి సమస్యలు నేటికి అవే. కొత్త సమస్యలు వద్దా? కొత్త ప్రాబ్లమ్స్ వద్దా? సమస్యలే కొత్త ఏమంది మనం ఎదుర్కోబడడానికి దేవుడు మన ముందు పెట్టే ఈ శ్రమలే మనల్ని బలవంతులుగా తయారు చేసేవి. ఇంకా ఏ పాతకాల సమస్యలు, ఇంకా ఏ పాతకాలం ముచ్చట్లు మన జీవితాల్లో. కొత్తవి రావాలంటే మనం దానికి సంబంధించి గెలవాలిగా. ఇది జరగడం లేదు. ఇది మన జీవితంలో కొరతగా మారింది. మీరు యోసేపు జీవితాన్ని చూడండి, ఒక్కొక్క దశలో ఆయా దశకు సంబంధించి ఒక సమస్య, అది ముగియబడుట. అన్నదమ్ములతో సమస్య ఏది? గోతులు వేశారు, చీదరించుకున్నారు, కరెక్టేనా? అమ్మేశారు, అన్నదమ్ముల సమస్య ముగిసిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి? పోతిఫర్ ఇంటికి. అక్కడ కొంతకాలం, అక్కడ స్పెషల్ సమస్య, మన దాన్ని జయించాడు. అక్కడి నుంచి చెరసాల, అక్కడ కొంత స్పెషల్ సమస్య, కొత్త సమస్య. అక్కడి నుంచి మరో చోటికి వెళ్ళాడు. అవునా కదా? అక్కడ రాజ్యాధికార సంబంధమైన పరిపాలన సమస్యలు, దాన్ని జయించాడు ఆయన. మనది మాత్రం వేరే, 20 ఏళ్ళ నుంచి అదే సమస్య, వన్ సింగిల్ ఇష్యూ, దాన్నే సాగ తీసుకుంటురా ఇట్టగా. కొత్తదొద్దు మన జీవితాల్లో, ఇక దానికే మనం చచ్చిపోతున్నాం, దానికే విలువిలు ఆడిపోతున్నాం. ఒక్కదాన్ని జయించడానికి మన విశ్వాస పరిమాణం సరిపోవట్లా. మన ప్రాణంలో ఉండవలసిన విశ్వాసము ఉత్పత్తి కావడంలా. అదే పనికి మన సమస్యను చూసి బోరు కొడతలే. జీవితంలో కొంత బోరు కొట్టకుండా కొత్త సమస్యలు రావాలా. అవునా కదా? ఎప్పుడు కూడా ఈ రకమైన సమస్యల నుంచి మనం బయటపడగలగాలి. ఇదే సమస్యలు, ఇదే బలహీనతలు, వీటిని మనం దాటగలగాలి. నా మాట వింటున్నారా అయ్యా? ఎంతమంది ఆశపడుతున్నారు అయ్యా? షరతుల్లో నేను ఇప్పటి నుంచి అయినా సరే నేను సరిగ్గా ఉండాలని. దేవుడి యొక్క ప్రతి వాగ్దానం నాదవుట కొరకైనటువంటి షరతులకు నేను సరిగ్గా లోబడాలి. ఎంతమంది ఆశపడుతున్నారయ్యా? షరతులకు లోబడితే వాగ్దానాలు నాకు ఇవ్వు ప్రభు అని అడగాల్సిన అవసరం లేదయ్యా. చక్కగా చదివితే చాలన్న షరతు పెట్టినప్పుడు అయ్యా మంచి గమనించండి, చక్కగా చదివితే చాలన్న షరతు పెడితే ఆ ఒక్క షరతు చక్కటి మార్కులైన ఫలాన్ని ఇస్తుంది. ప్రజలు ఈ షరతును మర్చిపోయారు, మార్కులు ఎడుతున్నారు, రావవి. యూ హ్యావ్ టు ఎంజాయ్ ద ప్రాసెస్.
ఆ లెర్నింగ్ ప్రాసెస్ని బాగా ఎంజాయ్ చేసినప్పుడు ఫలాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఈరోజు మనం ఏం చేస్తామంటే వీఆర్ వెరీ మచ్ ఫోకసింగ్ ఆన్ ద గోల్, నాట్ ఆన్ ద ప్రాసెస్. ఈ క్రమంలో ఎక్కువగా మనము దాని ఏకాగ్రత పెట్టడం కంటే ఫలాల పైన పెడుతున్నాం. ఫలాలు కావాలయ్యా, కానీ ఫలాలకు ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ మీద మనం ఫోకస్ చేయగలగాల. ఈ ప్రాసెస్కే షరతులు అంటాడు ప్రవక్త. ప్రతి ప్రాసెస్కి షరతులు ఉంటాయి. షరతులు ఎట్లా ఉంటాయంటే ఎక్కువ కావద్దు, తక్కువ కావద్దు. కరెక్టేనా? మాట్లాడడానికి షరతులే, చూపుకి షరతులే, ఇది పాటలకి షరతులే, ఆరాధనకి షరతులే, సహవాసానికి షరతులే. అయ్యో ప్రతి దానికి షరతే. ఇంకొంచెం ముందుకు చదవండి, తర్వాత సమయం దాటిపోతా ఉంది. నువ్వు చూసినట్లయితే ప్రజలు దేవుడి యొక్క వాక్యాన్ని తీసుకుంటారు, కొంతమంది ప్రజలు దేవుడి యొక్క మాటను తీసుకుంటారు, ఆ దానినే వారు వాళ్ళ జీవితాలుగా మలుచుకుంటారు. దే మేక్ దట్ వర్డ్ ఆఫ్ గాడ్ లైఫ్. తర్వాత అదే వాక్యం చేత మరికొంతమంది వస్తారు, ఆ వాక్యం చేత వాళ్ళు ఏమి చేయలేరు. నా మాట విన్నారా? ఇప్పుడు ఈ పుల్పిట్ నుంచి వచ్చేటువంటి నేను చాలా వర్తమానాలు చెప్పినాను కదా, దాంట్లో భిన్నమైన మిక్స్డ్ రెస్పాన్స్లు విన్నా. కొంతమంది నాకు మార్కులు వేసే వాళ్ళు ఉంటారు, బాగా చెప్పిండా బాగా చెప్పలేదా అని. ఇదంతా సెపరేట్ వర్గాలు ఇవన్నీ. కొంతమంది ఆ మాటల్ని పట్టుకొని వాళ్ళ జీవితాలు మార్చుకొని ఫలాలు చూసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అదే మాటలతో ఏమాత్రం కూడా లాభం లేకుండా వాళ్ళ జీవితాలు అట్టగా సప్పగా సాగిపోయినాయి. ప్రవక్తనుడు కొంతమంది దేవుడి వాక్యం తీసుకొని ఆ వాక్యంతోనే వారు జీవించు వారికి అయ్యారు. అదే వాక్యం కొంతమందికి ఏమి కలగజేయలేకపోయింది. సేమ్ మెసేజ్, సేమ్ పాస్టర్, సేమ్ పుల్పిట్, సేమ్ చర్చ్, సేమ్ సౌండ్, కండిషన్స్లో తేడా. ఏ వర్తమానం అయితే నా జీవితాన్ని మార్చిందో ఆ వర్తమానం నీకు ఈ కదలిక లేకుండా చేసింది. అది ఏమాత్రం చలించనివ్వలే. నా మాట విన్నారా? ఎందుకయ్యా అంటే ఆ వర్తమానములకు తగిన షరతులలో నీ యొక్క ప్రవర్తన, నీ జీవితం లేదు, నీ విశ్వాస స్థాయి లేదు అక్కడ. అన్నమాట మీకు అర్థమవుతుందిగా. అందుకొరకే ఒకే వాక్కు కొంతమందినేమో కదిలించేస్తుంది, కొంతమందికి జ్వలపాట పాడుతూ ఉంది. బజ్జు పడుకో. సేమ్ ఏ అరుపు అయితే కొంతమందికి ఉద్యోగాన్ని కలగజేస్తుందో, నేను చూసిన కొంతమంది చర్చిలో దేవుడు ఆత్మచేత గట్టిగా మాట్లాడి చేశాడు అనగానే ఆమెన్ అన్నవాళ్ళు ఉన్నారు, చేశాడు అనగానే అబ్బా అన్నలు కూడా ఉన్నారు. సేమ్ సౌండ్, సేమ్ మెసేజ్. ఒకరికేమో వారి అంతరంగంలోంచి ఆమెనున్నటువంటి ప్రేరేపణ తీసుకొచ్చింది, సేమ్ వర్డ్ కొంతమందికి చెవునొప్పి తీసుకొచ్చింది. ఎక్కడుందయ్యా తేడా అంటే షరతులలో. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడి వాక్యం అనేటువంటి ఆత్మీయ ఆహారం చేత పోషించబడవలసిన మన ప్రాణము దేవుడి ప్రతి వాక్యానికి అది ఆమెనంటది, దేవుడి ప్రతి మాట చేత పోషించబడుతుంది. కానీ మనం ఎంత షరతుల్లో మనం సంకుచితమైన ఆలోచన చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా వినండి. ఇప్పుడు మన మెర్సీ గారు ఉన్నారు, పెన్నుతో ఆడుతున్న మెర్సీ గారు. ఈ మెర్సీ గారు ఏం చేస్తా ఉన్నారంటే ఎక్కడో దెబ్బ తగిలింది, గాయమైంది, గాయం మానట్లే, వారం రోజులైంది. నేను చెప్పే ఏ మాట అమ్మాయికి తగలదు, ఏ మాట తగలదు. కానీ నేను దేవుడు ఇంకా యెహోవా రఫా అయి ఉన్నాడు అనగానే పెన్నుతో రాసుకునే వాళ్ళు ఇట్టగా చూస్తారు, ఆ అమ్మాయికి మాత్రం ఆమె ఉంటుంది. కరెక్టేనా? ఎందుకంటే ఆమె అలాంటి ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉంది. కరెక్టేనా? నువ్వు ఏ ఆహారం కోసం ఎదురు చూస్తున్నావో అది తగిలితేనే ఆమె అంటావు, ఉద్యోగం వస్తుంది. బా భలే చెప్పాడు పాస్టర్ ఈ రోజు అనిపిస్తుంది. కరెక్టేనా? కానీ యాంటీబయాటిక్ వర్తమానాలకి ఆమెలు రావు. అంటే మనలో ఏ ఒక్కరు కూడా దిద్దుబాటు కోసం రావట్లేదు. దిద్దుబాటు నచ్చవుగా. మాకు అన్నీ ఎట్లుండాలా?
పక్కన ఒక స్టోరీ వెళ్ళాలి, అబ్రహాం స్టోరీ వెళ్తూ ఉండాలా, దాంట్లో నిన్ను చూపిస్తూ ఉండాలా. అబ్రహాం దేవుడు ఎత్తింది, నిన్ను కూడా ఎత్తుతాడని చెప్పాలా, ఆయనను కాపాడింది, నిన్ను కాపాడని చెప్పాలా. అన్నాను ఇక ఇట్లాంటివి నచ్చుతాయి. అదే మారో, లేకపోతే నరకంలో పడతావు, మారితే దేవుని రాజ్యంలోకి వస్తావు. దీనికి ఆమె రాదు, నచ్చదు. ఎందుకంటే మళ్ళీ జాగ్రత్తగా వినండి, బ్రహ్మం గారు చెప్పిన కొటేషన్ కూడా నేను చెప్తున్నా. నువ్వు ఆమెను చెప్పే మందిరంలో నీ ప్రవర్తన బట్టి నువ్వు ఏ రకమైన వాక్య ఆహారాన్ని ఆశిస్తున్నావో, నీ జీవితం యొక్క ప్రస్తుత స్థితి ఎలా ఉందో కనబడిపోతుంది అక్కడ. ఇట్లా చెప్పాం కాబట్టి ప్రతిదానికి ఆమె చెప్పి దొరకకుండా ఉంటావు అనుకునేవు, ఎక్స్ప్రెషన్ ఏర్పడుతుంది, టెన్షన్ పడబాక. దాన్ని ఆమె నోటిని మనం ఫేక్ చేయొచ్చు, ఎక్స్ప్రెషన్ ఫేక్ చేస్తామా? ఆ కదలికలను బట్టి ఏ రకమైన ఆహారం కోసం ఎదురు చూస్తుందో నీ ప్రాణము, ఏ రకమైన ఆత్మస్థితిలో ఉందో నీ ప్రాణము చెప్పేయచ్చు. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, దయచేసి ప్రతి వాక్యము, ప్రతి వర్తమానము నీ ప్రాణమును బలపరుచిన రీతిగా, ఆ నల్ల కుక్కను చంపు రీతిగా, నీ పరిశుద్ధాత్మ బాప్తిసం ప్రాణంలో జరుగు రీతిగా ప్రతి వర్తమానానికి తగిన షరతులను లోబడు, ఆ కండిషన్స్లో లోబడు. ఆ షరతుల్లో లేదా అదే వాక్యం బట్టి ఒక రోజున ఒకడు ఎత్తబడతాడు, అదే వాక్యం నీ మీద కూడా తీర్పు తీరుస్తుంది. ఇంకొంచెం ముందు చూడండి అంటాడా, అవునయ్య అది సరి అయినది. గమనించండి, నేను దీనికోసమే ఒక ఉదాహరణ చూపిస్తాను మీకు. ఇజ్రాయేలు వాగ్దాన దేశం వైపుగా అడుగులు వేస్తూ ప్రయాణం చేస్తా ఉన్నారు. అక్కడ మోయాబీయులు వచ్చారు. వారు కూడా, మోయాబీయులు కూడా ఈ ప్రయాణం చేస్తున్న ఇజ్రాయేల్ మాదిరిగానే ఒకే రకమైనటువంటి, అదే రకమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళందరూ మోయాబీయులు ఎవరో కాదు, లోతు యొక్క పిల్లలే, వాళ్ళ సంతానమే మోయాబీయులు. గమనించండి, ఎప్పుడైతే అక్కడ బిలాము ఆ సందర్భంలోకి ప్రవేశపెట్టబడ్డాడో, దేవుడే ఆయనతో మాట్లాడుచున్నాడు. బిలాము 7 బలిపీఠాలు కట్టాడు. ఎలాగైతే ఇజ్రాయేలు 7 బలిపీఠాలు కట్టారో, బిలాము కూడా అదే రీతి 7 బలిపీఠాలు కట్టాడు. అతడు పరిశుద్ధమైన 7 బలులను ఆ బలిపీఠాల పైన పెట్టాడు. అక్కడ వాటిపైన ఎద్దులు పెట్టాడు ఆయన. అదే రీతిగా ఇజ్రాయేలీలు పెట్టారు. మరొక విషయాన్ని గమనిస్తే ఆయన 7 పొట్టేళ్లను పెట్టాడు. 7 పొట్టేళ్లు యేసుక్రీస్తు యొక్క మెస్సయ్య యొక్క రాకడను సూచించేవి. అదే విధానంలో ఇజ్రాయేలీలు కలిగి ఉన్నారు. అక్కడ పునాదులను బట్టి చూస్తే ఇద్దరు కరెక్టే. మూలాంశాలు చూస్తే ఇక్కడ 7 బలిపీఠాలు, అక్కడ 7 బలిపీఠాలు, అక్కడ 7 ఎద్దులు, ఇక్కడ 7 ఎద్దులు, అక్కడ 7 పొట్టెలు, ఇక్కడ 7 పొట్టెలు, అక్కడ పరిశుద్ధమైనవే, ఇక్కడ పరిశుద్ధమైనవి, ఇక్కడ యెహోవా దేవుడే, అక్కడ యెహోవా దేవుడే, ఇక్కడ మోషే ప్రవక్త, అక్కడ బిలాం ప్రవక్త, 2 సేమ్. తర్వాత కానీ షరతులను బట్టే ప్రవక్త, యెహోవా దేవుడి ప్రజలు, యెహోవా దేవుడి ప్రజలు, 7 బలిపీఠాలు, 7 బలిపీఠాలు, 7 ఎద్దులు, 7 పొట్టేలు, 7 పొట్టేలు, అన్ని సేమ్ టు సేమ్. షరతులకు లోబడకపోవుట వల్లనే ఒకరికి ధృవీకరించబడి మరొకరు అంగీకరించబడ్డారు. అక్కడ జాగ్రత్త, సంఘాలు అంతే, సంఘాల పరిస్థితి ఈ రోజున కూడా అంతే. మాకు ఈ తొర్లికొండ సంఘానికి వేరే సంఘాలకి తేడా ఏం కనబడతలా. ఏంటది? మాకు ఈ సంఘానికి వేరే సంఘాలకి ఏం తేడా కనబడతలే, అన్ని సేమే. షరతులు చూడడానికి కూడా కళ్ళు తెరవబడాలి. ఏం చేస్తాయి? ఈడ 7 బలిపీఠాలు కనబడబట్టే, నీకు వేరే చోట 7 బలిపీఠాలు కనబడబట్టే. కానీ షరతులను చూడగలే కళ్ళులు వస్తే నిజమైనటువంటి సత్య భాగాన్ని పట్టుకోగలరు. ఇక్కడ తప్పిపోతున్నారు ప్రజలు, షరతులను చూడలేకపోతున్నారు. అరే
అక్కడ ఏడు ఇక్కడ ఏడు ఉంటే రెండు ఒకటేనా? ఫండమెంటల్లీ దే ఆర్ వన్. బట్ దేవుడు ఎన్నికల్లో మాత్రం దే ఆర్ డిఫరెంట్. నా మాట వింటున్నారా? అయితే ఒకటే బ్రదర్, మీ కళ్ళు తెరవబడును కాక. షరతులు వేరు, షరతులు వేరు. అక్కడో ప్రవక్తుంటాడు, ఇక్కడ ప్రవక్తుంటాడు, అక్కడ నియమాలు, ఇక్కడ నియమాలు. బట్ ఓవరాల్గా షరతులు చూడగలిగే కన్నులు తెరవబడిన దినాన్న యూ విల్ బి ఇన్ ద రైట్ ప్లేస్. తర్వాత ఇంకొచ్చి ముందుకు రండి. He failed to see the real promise of God. అక్కడ దేవుడి యొక్క నిజమైన వాగ్దానములు చూచుటలో వారు విఫలమైనారు. వాగ్దానంలోనే విఫలమైతే షరతులు ఖచ్చితంగా విఫలమవుతారు. అందుకే దానిని బట్టి వారు తప్పిపోయినారు అంటాడు ఆయన. ఆమేన్. సరే, మరొక కొటేషన్ కూడా చూపిస్తాను మీకు. (62-1230M) అబ్సల్యూట్ అనే వర్తమానంలో 60 పేర 77వ పేర, క్షమించండి, 77. God promises are always on condition. తెలుగులో ఉందా? అబ్సల్యూట్ అనేది ఉంటుంది బహుశా, లేదా? సరే, గాడ్స్ ప్రామిసెస్ ఆర్ ఆల్వేస్ ఆన్ కండిషన్. దేవుడి వాగ్దానములన్నీ షరతుల మీదే ఎల్లవేళలా పెట్టబడ్డాయి. తర్వాత You must absolutely, నువ్వు తప్పకుండా నిశ్చయముగా, no matter how fundamental you are with the promise, నీవు ఆ చేయబడిన వాగ్దానముతో మూలాంశముల రీతిలో నువ్వు ఎంత చక్కగా ఒదిగిపోయినను, it's in the conditions always. కానీ ఎల్లవేళలా అది షరతుల్లోనే ఉంది. కరెక్టేనా? ఫర్ ఎగ్జాంపుల్ మాట చెప్తాయి. బయట గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సింగ్ జాబ్స్ ఉన్నాయి, మంచిగా వినాలి. ఇప్పుడు అక్కడ పర్మనెంట్ అయిపోయి నెలకు 1,00,000 తీసుకున్న వాళ్ళు ఎక్కువ పని చేస్తారా? ఇప్పుడు బయట ప్రైవేట్ హాస్పిటల్లో 15,000 చేస్తున్న ఎక్కువ పని చేస్తారా? బ్రదర్ తొందరగా చెప్పిండు, మంచి పని చేసిండు. ప్రైవేట్లో చేసే వాళ్ళు ఎక్కువ పని చేస్తారు. నిజం చెప్పండి, నాలెడ్జ్లో కూడా ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఖచ్చితంగా ప్రైవేట్లో ఉండే వాళ్ళకే కాలక్రమేణా ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఛాలెంజింగ్ కేసెస్ చూసిన కొద్దీ ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. కరెక్టా కదా? నిజం చెప్పాలంటే ఆ పోస్ట్కి అత్యధికమైనటువంటి అర్హత కలిగిన ప్రజలు బయట ఉన్న వాళ్ళే. కానీ వీళ్ళు తాము పొందుకోదగిన దాన్ని పొందుకోవడానికి కూడా షరతులు ఉన్నాయి. అర్హత వేరు, షరతులు వేరు. మీకు అర్థమవుతుందా? నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పడం గల కారణం ఎందుకంటే ఫండమెంటల్లీ నువ్వు ఆ వాగ్దానంతో నువ్వు చక్కగా ఉన్నప్పటికీ కూడా, అర్హతల విషయంలో నువ్వు ఎంత చక్కగా ఉన్నప్పటికీ కూడా షరతులు ఎక్కడ పోయినవి అంటున్నాడు ఆయన. అర్హతలు ఉండొచ్చు నీకు, బట్ షరతుల్లో లోబడకపోతే రాదు. కరెక్టేనా? కానీ షరతులకు లోబడితే అర్హత లేపని ఇస్తాడు ఆయన. కృప. షరతుల్లో ఉంటే చాలు. నిన్ను నియమించని స్థానంలో నువ్వు ఉండి, నీకు నియమించని భక్తిలో నువ్వు ఉండి, నువ్వు ఆమెనన్నదానికి ఆమెననియు, కాదన్నదానికి కాదనియు, నిన్ను దేవుడు పెట్టిన చోటు నీవు ఉన్న చోట షరతులు నీదైతే అర్హత లేపిన వాగ్దానం నీదవుతుంది. కరెక్టేనా? ఉదాహరణ చూపిద్దురా. ఇజ్రాయేలీలు వాళ్ళకు షరతు పెట్టబడ్డది. ఏంటి తెలుసా? కాపాడబడుట అనేది వాగ్దానము. షరత్ ఏంటంటే ఈ ద్వారబంధకాలకు పూసుకుని లోపల ఉంటే చాలు. ఏంటది? ఈ ద్వారబంధకాలకు నువ్వు రక్తాన్ని పూసుకుని లోపల ఉంటే చాలు, అది షరతు. కానీ నిజంగా ఐగుప్తులో ఉన్న వాళ్ళందరికంటే మంచివారేనా అందరు రక్షించబడ్డది? దేవుడు ప్రవక్త అంచాడు, ఆ యొక్క పోస్ట్ అంటే ఆ ద్వారబంధకం లోపల ఎంతో మంది అన్ని రకాల ప్రజలు ఉన్నారంటాడు. అక్కడ అన్ని రకాల భిన్నమైన ప్రజలు లోపల ఉన్నప్పటికీ కూడా అర్హతల్లో వారు అర్హత కలిగిన వారు కాదు, కానీ షరతులకు లోపల రక్షించబడ్డారు. వాళ్ళు వాగ్దానాలు పొందుకోవడానికి అర్హతలు కాదు కావాల్సింది, షరతులు. దేవుడితో నడవడానికి అర్హత కాదు కావాల్సింది, షరతులు. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? నాతో పాటు కలిసి నడవాలనుకో షరతులు ఉంటాయి. ఏంటది?
నాకన్నా ముందు పోవద్దు, నాకన్నా వెనక పోవద్దు. కరెక్టేనా? నిన్ను చూసి నన్ను పరిగెత్తేటట్టు నన్ను చేయొద్దు, నీకోసం నన్ను మెల్లగేటట్టు నన్ను చేయొద్దు, నాతో పాటు కలిసి నడవాలా. కరెక్టే కదా? నా వేగాన్ని మ్యాచ్ అవ్వాలా. అర్హతలు కాదు, షరతులు ఉంటాయి అక్కడ. దేవుడు వాగ్దానాలు పొందుకోవడానికి కూడా అదే. అందుకని అంటాడు, ఫండమెంటల్లీ మీరు వాగ్దానంతో ఎంత చక్కగా ఉన్నప్పటికీ షరతులకు లోబడితిరా. లేదు ప్రభా, నా మాట, చూపు, తలంపు, వస్త్రధారణ అన్నిట్లో అవిధేయత, కానీ వాగ్దానం కావాలని చెప్పి ఏది కొండలు గదిలించి అంత విశ్వాసంతో ప్రార్థిస్తున్నా. నీ విశ్వాసం ఎంత గొప్పదైనా సరే షరతులకు లోబడకపోతే మాత్రం ఎన్నడికి కార్యాలు చోటు చేసుకో. తర్వాత ఇంకొంచెం ముందు చదువునా. How he could stop here? How he could stop here? ఆయన అక్కడ ఎలాగో ఆగి and wave through that scripture. ఆ లేఖనం కూడా ఆయన ఎలాగ ముందుకెళ్ళాడు చూడండి. Back and forth. ముందుకు మరి వెనక్కి For hours. గంటల తరబడి. See. చూడండి. That the condition is what means something. అక్కడ ఇదిగో షరత్ అంటే దాని అర్థం ఏమైనది ఇప్పుడు చూడండి. You can be just as fundamental as you want to. నువ్వు మూలాంశాల రీతిలో, పునాదుల రీతిలో నువ్వు ఎంత చక్కగా ఉండాలి ఎంతైనా చూసుకో. But it's a conditions by the promise. నీవు ఆ వాగ్దానమును షరతులతోనే పట్టుకోగలుగుతావు. Predestination. ముందు నిర్ణయము and so forth. మరియు మొదలగునవి వీటి వల్ల మాత్రమే నువ్వు ఆ వాగ్దానాన్ని చేత పట్టుకోగలుగుతావు. ప్రభు నేను ముందు నిర్ణయంలో ఉన్నాను, షరతులకు లోపడకపోయినా సరే ఇస్తావా? ఇవ్వడు. బయట ఒకడు వచ్చి నేను షరతులో లోపడతా నాకు ఇస్తావా? ముందు నిర్ణయం లేవు, పక్కన జరుగు. నమ్మటం పెట్టున్నారా? ముందు నిర్ణయంలో ఉన్నాం కాబట్టి ఇస్తే దేవుడు ఇస్తాడు, లేకపోతే లేదు అని మన చాతకంతరాన్ని కప్పేశాం. కాదు, ముందు నిర్ణయంతో పాటు ఖచ్చితమైన విధేయతయు షరతులకు లోబడి జరిగి తీరాలా. తర్వాత చూడండి అంటాడు 75 ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడెను. ఇప్పుడు చూడండి, ఒక నాగరికత కలిగినటువంటి ప్రపంచంలో ఇది ఎంత భయంకరమైన విషయమో చూడండి. ఇప్పుడు ఒక 74 సంవత్సరాలు కలిగిన వ్యక్తి 65 సంవత్సరాలు కలిగిన ఒక స్త్రీతో వాళ్ళు యవ్వన దంపతులుగా ఉండిన కాలం మొదలుకొని కలిసి జీవిస్తూ ఆయన ఆమెకు నిజంగా సగం చెల్లె లాంటిదే. ఇప్పుడు ఆమె తనంతగా తానుగా తన గర్భము తెరచి ఒక బిడ్డవానికి జన్మనివ్వబోతా ఉంది. కానీ ఆమె ఖచ్చితంగా తన యొక్క సంపూర్ణతను అబ్సల్యూట్ ని వాక్యంలో లేఖనంలో తన మాటలో పట్టుకోగలిగింది. ఆమె అక్కడ ఏది కూడా వారిని కదిలించలేకపోయింది అక్కడ. మరియు దేవుడు వాగ్దానం చేసిన మొదటి నెలలో ఆ వాగ్దానం చోటు చేసుకోలే. కానీ ఆయన అబ్సల్యూట్ ని గట్టిగా పట్టుకున్నాడు. సంపూర్ణతను ఆ వాక్యాన్ని, ఆ వాగ్దానాన్ని పట్టుకోగలిగాడు. ఆయనకు తెలుసు ఎందుకన్నా బలంగా పట్టుకోగలిగాడు అంటే ఆయన నేరుగా మాట్లాడిన దేవుడితో అన్న విషయాన్ని తెలుసు కాబట్టి, ఆ వ్యక్తిగత సంబంధం ఏర్పాటైంది కాబట్టి అతని విశ్వాస స్థానంలో నుంచి ఏది పలకబడిన 1 నెల తర్వాత కూడా ఆ వాగ్దానం నెరవేర్పు జరగకపోయినా ఆయన కదిలించలేకపోయింది. అది తర్వాత 2వ నెలలో 2వ సంవత్సరంలో 10 సంవత్సరాల్లో 25 సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఎప్పుడైతే 100వ సంవత్సరానికి మలచబడ్డాడో, సారాకి 90 సంవత్సరాలు వచ్చిందో వారు ఇంకానూ వారి అబ్సల్యూట్ అట్లాగే పట్టుకోగలిగారు. అయ్యా అక్కడ దేవుడి ప్రవక్త సరే చదవండి, అక్కడ పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. Abraham staggered not at the promise of God through unbelief. ఆయన అసలు ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి దేవుడు పెట్టిన షరతుల్లో ఒకటే ఏంటో తెలుసా? విశ్వసించుట.
అబ్రహాము దేవుని నమ్మెను, ఆ నమ్ముటయే షరతై ఉన్నది. ఆ షరతు వల్లే అబద్ధమాడినా సరే వాగ్దానాన్ని మాత్రం పొందుకోగలిగాడు. అబ్రహాం ఎన్నిసార్లు అబద్ధమాయిండయ్యా? 2 మార్లు అబద్ధమాయిండు తన భార్య విషయంలో. అయినా సరే షరతై ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొనడం వల్ల ఆయన కుమారుణ్ణి పొందగలిగాడు. చావు బ్రతుకుల్లో చివరి వరకు వెళ్ళిన కుమారుని మళ్ళా తిరిగి సాధించుకోగలిగాడు. షరతును గట్టిగా పట్టుకొనటం వల్ల. అర్హతలను బట్టి చూస్తే దేవుడి వాగ్దానాలకి ఈ భూమి మీద ఏ నరుడు అర్హుడు కాదు. నో మ్యాన్ ఈజ్ వర్తీ, బట్ యట్ ఆయన వాగ్దానాలకు అర్హులుగా ఉండకపోవచ్చు. షరతులు లోబడ్డావా, వాగ్దానాలు నీవంటాడు ఆయన. ప్రతి వాగ్దానం మనదే, కానీ షరతులు తెలుసుకోకపోవడమే సమస్యగా మారింది. దేవుడి చిత్రం బట్టి మనం ఇంకా ముందుకు సాగిపోదాము. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఇంకా దీని గురించి మాట్లాడిన బైబిల్లో కొన్ని మేజర్ ప్రామిసెస్కి వాటికి ఉన్న షరతులను కూడా మనం స్టడీ చేస్తాం. కాబట్టి ఈ విషయాల్లో షరతులకు లోబడి చేయండి. నా మాట వినాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తా చూడండి. ఈ కానుకల పెట్టుంది, మంచిగా వినాలి. కానుకేసా, నేను జేబులో పెట్టుకున్నా, జేబులో చేయి పెట్టా, మంచిగా వినాలి. అయ్యో 50 రూపాయలు 100 రూపాయలు పెట్టుకున్నా, పట్టుకున్నా, తీసేస్తున్నా. సగం పోయిన గురించి అర్థమైంది 500 రూపాయల నోట్ అని. మీకు అర్థం కాలే. పెట్టుకుంది 100, వేయబోతుంటే సగం వేసినాక కొంచెం వేస్తాం, మనకు కనబడుతుందిగా, కొంచెం కలగనే 500 నోటు. ఇప్పుడు ఏం చేస్తావు? వేస్తాం. నిజం చెప్పండి, యథార్థంగా వేసి తిరిగి నీ చీరలో కూర్చున్న లోపల నీ మనసులో భావన ఎట్లుంటుంది? అయ్యో చూసుకోలే. నిజంగా యథార్థంగా మాట్లాడుకుందాం. అరే 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 ఎట్లా మళ్ళీ నెక్స్ట్ వీక్ ఖర్చులు ఎట్లా? ఆ సమయంలో 500 జారిపడ్డా నీకేం ఉపయోగం లేదు. దానికి షరతులు ఉన్నాయి. దాని షరతు ఏంటో తెలుసా? న్యాయంగా తీయాలి, ప్రీతికరంగా తీయాలి, సిద్ధ మనస్సు తీయాలి, రహస్యంగా తీయాలి. దాని షరతులకు లోపడకుండా నువ్వు తీసింది ఇంతైనా ఫలితం లేదు. అట్లా ప్రతి వాగ్దానానికి షరతులు ఉన్నాయి. ఎవ్రీ ప్రామిస్ హ్యాస్ ఇట్స్ ఓన్ కండిషన్స్. నాతో మాట్లాడుతున్నావా? నేను నీతో మాట్లాడుతున్నా, షరతుల్లో మాట్లాడాలా? మీరు ఒకరొకరు మాట్లాడుతున్నారా? షరతుల్లో మాట్లాడాలా? వాక్యం చదువుతున్నారా? షరతుల్లో చదవాలా? అసలు ప్రతిదానికి షరతు ఉంది. ఎవ్రీ ప్రామిస్ ఆఫ్ గాడ్. ఇదిగో పలానా చోట బైబిల్లో ఒక వాగ్దానం ఉందయ్యా అంటే దాని కింద షరతులు ఉంటాయి. కండిషన్స్ అప్లై. ఆ కండిషన్స్ తెలియకుండా పోయినా అనుకో వాగ్దానం రాదు. ప్రతి వాగ్దానం మనదగినట్లుగా ఈ షరతులను తెలుసుకొని వాగ్దానం సాధించుకుందాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీనిచ్చింది గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు రూబెన్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుల మహాగణుడ సర్వాధికారి ప్రభా, నిన్న నేడు నిరంతరం ప్రభా ఒకే రీతిగా ఉన్నటువంటి మార్పు చెందినటువంటి మా మంచి దేవుడా, ఆమేన్. నీకే వందనములు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాము ప్రభా. ఈ గడిచిన ఉదయకాలం మొదలుకొని ప్రభా ఈ యొక్క సాయంకాల సమయం వరకు ప్రభా నన్ను మమ్మలను ప్రభా ఇక్కడికి సురక్షితంగా నడిపించి ఉంటున్నావు. అందుకని నీకు ఏమిచ్చి కూడా నీ రుణమును తీర్చలేము ప్రభా. ఇంతవరకు కూడా ప్రభా నీకు స్తోత్రాలు. ఈ సేవకుని మీరు నిలవబెట్టి ప్రభా ఆ వాగ్దానాలకు మేము ఏ విధంగా వారసులం అవుతామో ప్రభా ఇంతవరకు నువ్వు మాట్లాడి ఉంటున్నావు ప్రభా. అనేక మార్లు ప్రభా ఆ వాగ్దానాలను పొందుకోలేక ఆ శరుకుల గుండా మేము వెళ్ళలేక ప్రభా అనేక మార్లు ప్రభా నీ యొక్క ఆశీర్వాదాలకు మేము పాత్రలము కాకుండా జీవించుకుంటుండగా ప్రభా దేవా ఆ వాగ్దానాలను పొందుకోనాలంటే ప్రభా దానికి కావలసినటువంటి ఆ షరతులను ప్రభా మేము లోబడవలసినటువంటి వారమై ఇచ్చినాం ప్రభా. ఆ విధంగా లోబడక ప్రభా అనేకమైనటువంటి ఆశీర్వాదాలను ప్రభా మేము పాత్రలము కాక ప్రభా ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల వల్ల మేము జీవించుకుండగా ప్రభా తిరిగి మమ్మల్ని ఆ విధంగా ఉండకుండా ప్రభా మీరు ఇష్టపడి ఉండబట్టే ప్రభా మరొకసారి ప్రభా ఆ షరతుల గుండా ప్రభా మేము వెళ్ళినప్పుడు దాన్ని జయించగలుగుతామని ప్రభా ఇంతవరకు నీ సేవకుడితో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. అది మా జీవితంలో ప్రభా నీకు వందనము స్తోత్రాలు ప్రభా. పునరావృతము కాకుండా ప్రభా ఇక దేవానికి వందనము స్తోత్రాలు ప్రభా. అబ్రహాం అయితే ఏ విధంగా అయితే ప్రభా తనకి ఇవ్వబడినటువంటి ప్రభా ఆ యొక్క దాని విషయంలో ప్రభా నిరీక్షణ కలిగి ప్రభా విశ్వాసం అనేటువంటి ప్రభా షరతుని గుండా ప్రభా దాన్ని జయించి ఉంటున్నాడు ప్రభా.
మేము కూడా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మా వాగ్దానాలకు కావాల్సినటువంటి ప్రభా ఆ స్థిరమైనటువంటి మనసును ప్రభా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాను. ఆ షరతుల గుండా ప్రభా దాన్ని జయించుటకు కావలసిన విశ్వాస జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉంటున్నా ప్రభా. ఈ చిన్న మొదలు మీరు దయతో కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తా ఉంటున్నా. నిజమే ప్రభా, మా యొక్క పాపములు మా దోషములు ప్రభా ఇవి అనేక మార్లు ప్రభా అడ్డుగా వచ్చి ఉన్నాయి ప్రభా. స్తోత్రాలు. ఎందు నిమిత్తం అనగా ప్రభా కేవలం మేము వాగ్దానాన్ని పట్టుకుని ఉంటున్నాం, కానీ ప్రభా ఆ షరతుల గుండా మేము దాన్ని పొందుకోలేకపోయినాం ప్రభా. స్తోత్రాలు. దాన్ని మాలో నుంచి ప్రభా ఆ యొక్క అవిధేయతను తీసివేయమని ప్రార్థిస్తా ఉంటున్నాం. ఇక దేవాని యొక్క భక్తులు ప్రభా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి భక్తుడు ఏ విధంగా అయితే ప్రభా దాని యొక్క షరతుల గుండా ప్రభా వెళ్ళినప్పుడు ఆ వాగ్దానాలకి ప్రభా వారిని వారసులుగా చేసినటువంటి దేవుడు వాయించినావు. ఇవి అదే రీతిగా ప్రభా నీ యొక్క వధువుగా సిద్ధపరిచినటువంటి నన్ను మమ్మలను కూడా ప్రభా అదే వాగ్దానానికి ప్రభా షరతుల గుండా వెళ్ళడానికి యొక్క ప్రభా ఈ యొక్క వచనంలో ఈ సమయంలో వర్తమానం మాకు అనుగ్రహించినావు ప్రభా. దాన్ని జయించేటువంటి వారిగా ప్రభా జయ జీవితం కూడా మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తా ఉంటున్నాం. నిజమే ప్రభా అనేక మార్లు ప్రభా ఇక ప్రార్థనలోనేమి ప్రభా ఇక సంఘంలోనేమి మా వ్యక్తిగత జీవితంలోనేమి ప్రభా ఇక షరతుల గుండా మేము వెళ్ళలేక అపజయములు పొందినటువంటి వారమే ప్రభా. స్తోత్రం. అవును ప్రభా ఇక జయములు పొంది విన్నాం అనుకుంటున్నాం, కానీ ప్రభా అదంతా మా భ్రమ ఏంటున్నదని ఈ సమయంలో మాట్లాడి ఉంటుండగా ప్రభా నువ్వు నిజమైనటువంటి నీ వాగ్దానానికి మేము వారసులమై ఉండాలంటే ప్రభా నువ్వు ఇచ్చినటువంటి ఆ షరతుల గుండానే మేము ప్రయాణించి వారం అయించున్నాం కనుక ప్రభా అలాంటి సిద్ధ మనసు నీకు మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తా ఉంటున్నాం. అలాంటి ప్రత్యక్షతతో ప్రభా మేము ముందుకు వెళ్ళే భాగ్యమును దయచేయండి. అవును ప్రభా అనేక మార్లు తప్పినటువంటి వారమే ప్రభా. స్తోత్రాలు. అయినను ప్రభా నీకు వందనం స్తోత్రాలు. నీ యొక్క ముందు నిర్ణయంలో ఉండబట్టే ప్రభా ఈ యొక్క ప్రభా దానికి కావలసినటువంటి ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. ఆ షరతులను ప్రభా మాకు మరొకసారి గుర్తు చేసి ఉంటున్నావు ప్రభా. ఆ దేవా దాన్ని పొందుకునే ధన్యతను భాగ్యము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉంటున్నాం. ఇక ప్రభా అనేక మార్లు ప్రభా ముందు నిర్ణయంలో ఉన్నామని ప్రభా షరతుల గుండా వెళ్లకుండా ప్రభా అపజయమును పొందే ఉంటున్నాం ప్రభా. స్తోత్రాలు. అది మాకు తగదని ప్రభా ఈ సమయమున ప్రభా మరొకసారి మాకు జ్ఞప్తికి తెచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అయినప్పటికీ నీ ప్రభా నీ కృప మాకు తోడుగా వస్తూ ఉంటున్నావు ప్రభా. అందుకని నీకు ఏమి ఇచ్చి కూడా నీ రుణమును తీర్చలేము ప్రభా. ఇక మేము జ్ఞానులము కానప్పటికీ ప్రభా ఇక గొప్పవారము కానప్పటికీ ప్రభా నీకు వందనములు స్తోత్రాలు ప్రభా. ఇక అబ్రహాంకి అయితే ఏ విధంగా అయితే వాగ్దానం చేసి ప్రభా షరతుల గుండా ప్రయాణించేటువంటి ధన్యతని చేయించున్నావో ప్రభా అదే విధంగా ఈ కాలమున ప్రభా ఇక నీ వధువుగా సిద్ధపరిచినటువంటి చిన్న మంద కూడా అలాంటి ధన్యతని ఇస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. అదే విధంగా మేము కూడా ప్రయాణించే వారిగా ఉంటకు నీ కృపని మనం ప్రార్థిస్తా ఉంటున్నాం ప్రభా. మీరే నీ దయతో నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఇక మాలో ఉన్నటువంటి ప్రభా అవిధేయతను పాపములను సమస్తాన్ని కూడా ప్రభా మేము సరి చేసుకుంటూ ప్రభా ముందుకు వెళ్ళే భాగ్యము దయచేయండి. ఇక ప్రభా ఈ దిద్దుబాటు ఒక అసహ్యము కాకుండా సహాయము దయచేయమని ప్రార్థిస్తా ఉంటున్నాం ప్రభా. విన్నటువంటి కొద్ది మాటలను నాలో మాలో ఫలింపజేసి ప్రభా ఇక నీ యొక్క వాగ్దానాలకు మేము వారసులం అవుతాడు ప్రభా. షరతుల గుండా ప్రయాణించేటువంటి ధన్యతను భాగ్యం నీకు మా అందరికీ దయచేయమని. ఇక ఇది ముఖ్యంగా మా ప్రాణంలో స్థిరపరిచి ప్రభా అది ఫలాలుపకంగా ప్రభా వృద్ధిపరచమని ప్రార్థిస్తాం. ప్రభా మీరు వృద్ధిపరచమని ప్రార్థిస్తాం. ప్రాణంలో స్థిరపరిచి నీ నామానికి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము. సర్వశక్తి సంపన్నుడా కృపామయుడా ఇంతవరకు నాతో మాతో షరతులను గురించి అది నీ వాగ్దానంతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నదో ఆ విషయాలను ఈ గడియ వర్తమానికుడు కూడా మీరు దేన్నైతే మీరు ఉచ్చరించి ఉన్నారో వాటన్నిటి చేత మమ్మల్ని పోషింపజేయమని వాటి వలన మా జీవితంలో మీరే గొప్పదైనటువంటి జీవం ఉత్పత్తి అగునటువంటి మార్పులు కలిగించమని ప్రార్థిస్తాము ప్రభువా. మమ్మల్ని మేము మార్చుకోవడానికి మలుచుకోవడానికి అలంకరించుకోవడానికి వచ్చి ఉండగా ఈ మాటలు మా హృదయంలో నిజంగా భద్రం చేసుకొని మా జీవితాలను మార్చుకునేలాగా దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. కృపగల దేవా ఎక్కడైతే తప్పిపోయి ఉంటేమో ఆ ప్రతి చోట మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని క్షమించమని ప్రార్థిస్తాము. అనేకులు ఉండవలసిన చోట చాలామంది రాలేకపోయినారు నాయన. దయచేసి వారు షరతులలో జీవించినట్లుగా షరతుల్లో భక్తి చేయనట్లుగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మచేత మీరే వారిని ప్రేరేపించండి నాయన. చక్కటి అనుకూలమైన వసతులు కూడా కలగజేయమని ప్రార్థిస్తా ఉన్నాను. రేపటి దిన జరగబోతున్నటువంటి ఆరాధనలో కూడా మీరు తోడుగా ఉండండి. మా ప్రయాణంలో తోడుగా ఉండండి. నీ ప్రేమైన ఈ ప్రజలు తిరిగి తమ గృహాలకు వెళ్ళి నాయన ఆ యొక్క ప్రయాణం చేయబోచున్నా కూడా ఎలాంటి ప్రమాదాలు ఇరుకులు ఇబ్బంది సాతాను తంత్రాలు పని చేయకుండా నీ దూతల చేత నీవే వారికి కావాలని భద్రత మీరు అనుగ్రహించి నాయన చక్కగా క్షేమంగా మన గమ్యస్థానంలో చేరినట్టు కృప చూపించమని ప్రార్థిస్తాము.
ఈ సహవాసాన్ని ఆశీర్వదించమనియు, అంతేకాకుండా ఈ యొక్క మాటలు ఎవరైతేనైనా ఈ యొక్క వీడియోలో కూడా వింటూ ఉన్నారో వారిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తా ఉన్నారు. బలపరిచి స్థిరపరిచి ముందు కొనసాగింపజేయమని చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.